అనేది వాళ్ళని మార్చేలాగా మనం ఎంగేజ్ చేసాం అనుకోండి. అప్పుడు రక్తి కట్టిస్తదనమాట మన సెషన్ అనేది. సో, మీరు పావుగంట చెప్పినా, 10 గంటలు చెప్పినా, మీ సెషన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది లేకుండా చెప్పాలంటే చెప్పొచ్చు. చెప్పొచ్చు. కానీ కొంచెం కష్టం అవుతూ ఉంటుందనమాట అది. మనందరం ఒకే మూవ్‌మెంట్‌లోకి రావాలన్నా, ఒకే అలైన్‌మెంట్‌తో వెళ్ళాలన్నా, ఒకే దృష్టితో అందరం ఒక సెషన్‌లోనికి రావాలి అనుకుంటే, ఒక్కొక్కరు ఒకలా ఊహించుకుంటాం. అందరికి మనం పిలిచి, పిలిచి ఒక లైన్‌లోకి తీసుకొని రావాలి మనం. సో, దానికి ఉపయోగపడేది ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టూల్ అండి. సో, దానికి ముందుగా ఇంకొక టూల్ గూడా ఉంది. గూగుల్ ఫార్మ్స్ అని. అంటే మనం ఆల్రెడీ మీరు స పోస్టర్‌లో చూసే ఉంటారు మీరు. సో, గూగుల్ ఫార్మ్స్‌కి అసలు ట్రైనర్‌కి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ఇది ఎవరైనా చెప్తే నేను విందాం అనుకుంటున్నాను మీ దగ్గర నుండి. ఏంటి సార్ గూగుల్ ఫార్మ్ అంటే ఏంటి? అసలు ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే మనకెలా ఉపయోగపడుతుంది? సార్ యాస్ ఎ నమస్తే. ట్రైనర్‌గా గూగుల్ ఫార్మ్ ఫీడ్‌బ్యాక్ కోసం సార్. ఫీడ్‌బ్యాక్ కోసం వెరీ గుడ్ సార్. సూపర్. ఇంకా అండి? ఎనీ ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ది సెషన్ అంటే మీరు సార్? నేర్చుకున్నారా లేదా? యెస్ ఆర్ నో అని చెప్పడానికి. వాట్ యూ లెర్న్ ఓకే. ఫ్రమ్ దిస్ సెషన్. సూపర్ సార్. సూపర్. సో, బేసిక్ ఏమేనండి? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సార్ ఒక క్యాండిడేట్ గురించి. ఎవరో మాట్లాడారండి. నాకు వాయిస్ అయితే వినిపిస్తుంది. కానీ చూసారా? యెస్ మ్యామ్. మేబీ సిగ్నల్ లేకపోయి ఉండొచ్చు. మీ సిగ్నల్ లేదనుకుంటా మేడం మీ దగ్గర. సో థట్ వి ఆర్ అనేబుల్ టు లిసన్ టు యూ ఇన్ ఎ క్లియర్ వే. సార్ ఉదయ్ ఓకే భాస్కర్ నమస్కారం సార్. నేను నా పేరు రమణ. నమస్తే. సార్ ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకోవచ్చు సార్ ఒక ఫీడ్‌బ్యాక్ ద్వారా. జస్ట్ లైక్ ఒక సర్వే లాగా. తర్వాత ఏదైనా మీకు ఏ విషయం మీద అభిరుచి ఉంది? ఏ విషయం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మాకు ఒక ఫీడ్‌బ్యాక్ కోరింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు వెరీ గుడ్. ఏ విషయాల్లో మీకు ట్రైనింగ్ ఇవ్వాలి నెక్స్ట్ సమ్మర్‌కి. సో, మాకు ఏ విషయాలైతే అవసరమో ఆ విషయాలు మేము తెలియజెప్పాం సార్. అట్లా సులభంగా, సింపుల్‌గా మనం స్వీకరించొచ్చు సార్. సూపర్ సార్. సూపర్. థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, సార్ మీరేం చేస్తుంటారండి? సార్ నేను టీచర్ సార్. టీచర్. వాహ్! వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. అయితే మనకిక్కడ గూగుల్ ఫార్మ్స్ అనేవి ఫీడ్‌బ్యాక్ కోసం అంటే మన ట్రైనింగ్ అయిపోయిన తర్వాతో లేదా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాతనో మనకి ఎటువంటి ఫీడ్‌బ్యాక్ వస్తుందా అనేది తీసుకోవడానికి కూడా గూగుల్ ఫార్మ్ అనేది చూస్తూ ఉంటాం. వెరీ గుడ్. సార్ చెప్పినట్టుగా, రమేష్ బాబు సార్ చెప్పినట్టుగా అండ్ రమణ సార్ చెప్పినట్టుగా కూడా మీకు ఎందులో అసలు ట్రైనింగ్ కావాలి, ఏం కావాలి అన్న దాని గురించి కూడా మనం తీసుకోవచ్చండి. ఎగ్జాక్ట్‌గా ఇటువంటి నీడ్స్ కోసం మనం ఈరోజు చేస్తూ ఉంటాం. అండ్ టీచర్స్ గాని, ట్రైనర్స్ గాని అయ్యుంటే వీటితోనే మనం కొన్ని కొన్ని క్వెషనైర్స్‌ని కూడా తయారు చేసి ఎంగేజ్ చేయడానికి కూడా మనం ఒక యాక్టివిటీ‌లో కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే పేపర్స్ ప్రింట్ తీసుకొని ఈ రోజుల్లో అందరికీ చేతిలో ఏమున్నా లేకపోయినా గాని మొబైల్ అయితే ఉంటుంది కదా మన దగ్గర. సో, దానికి ఫుల్ యాక్సెస్‌తో మనకి గూగుల్ ఫార్మ్ వచ్చేసరికి హ్యాపీగా మన పని మనం ఒక యాక్టివిటీని కూడా క్రియేట్ చేసి మనం పెట్టుకోవచ్చనమాట. ఆ వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్పాను కదా! ఆఫ్‌లైన్‌లో ఇలాంటివన్నీ అని కూడా మీకు ఇంకా బాగా రివీల్ అవుతాయండి. ఓకే. సో, ఇంక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా నా దగ్గర ఈరోజు పీపీటీ లేదండి. మీకు ఒక మంచి విషయం ఏంటంటే, అమ్మా! అనుకుంటున్నారేమో. ఈరోజు డైరెక్ట్‌గా మీరు ఏం నేర్చుకోబోతున్నారో అది ఇక్కడ నేను లైవ్‌లో చేసి చూపిస్తా ఉంటాను నేను. ఓకే అండి. సో, మ్యామ్ హౌ మచ్ టైమ్ ఐ హావ్? బై వాట్ టైమ్ ఐ షుడ్ కంప్లీట్? సార్ 9:15 సార్ ఎంతసేపు అవుతుంది సార్ చెప్పండి యాక్చువల్లీ మేడం. పర్లేదు ప్రాసెస్? చెప్పండి. నో ప్రాబ్లమ్. 2 అవర్స్ ఉన్నాయి సార్. 2 అవర్స్. 2 ఉంది సార్. అవర్స్. మీరు నేను ఉంటాం సార్. కొంతమంది ఏంటి వీడు వదలలా ఇంకసలు వీడికే వచ్చనుకుంటున్నాడా? లేకపోతే ఏంటసలు మమ్మల్ని భోజనం కూడా చేయనివ్వడా? ఇంక రోజు ఇదేనా మాకు? అనే 3 అవర్స్, మనసులో 4 కూడా అవర్స్ చెప్పమన్నా అనుకోకూడదని మీకు టైం చెప్తారు. పడుతుందండి. ఓకే. మిగతా వాళ్ళు చెప్పండి ఒకసారి ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. బాగా నిద్రొస్తున్న వాళ్ళు, ఆకలేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పండి. మామూలుగా ప్రతిరోజు మాకు 10 గంటల వరకు జరుగుతుంది సార్. ఏ రోజు 10కి తక్కువ జరగలేదు. ఓకే. 10 సో, వరకు. సో, ఓకే క్వెషన్ సార్. ఆన్సర్స్ ఉంటాయి సార్ ఎండ్‌లో. యెస్ అండి. అది అంతా అవునవునండి. కలిపి 10 క్లోజ్. అంటే నేనైతే మాత్రం మీకు 100% చెప్తున్నానండి. మీకు 10 వరకు కూడా మీ మెంటర్స్, మీ ట్రైనర్స్ మీకు మేనేజ్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారంటే దే ఆర్ హైలీ కమిటెడ్ అని అర్థం అండి. అంటిల్ ద లాస్ట్ డౌట్ షుడ్ బి క్లియర్డ్ అని చెప్పి మీకున్నటువంటి ప్రతి ఒక్క డౌట్‌ని కూడా క్లియర్ చేసేంత వరకు కూడా సెషన్ కంటిన్యూ చేస్తున్నారంటే
దే ఆర్ వెరీ మచ్ కమిటెడ్ అని నేనైతే 100% అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందండి. నాకు ఫస్ట్ డౌట్ రాలే. సెషన్ అయిపోయిందని డౌట్ రాలే నాకు. ఎవరో క్వెషన్ అడిగారు. ఏదో డౌట్ చెప్పి క్లియర్ చేశారు. లాస్ట్ 5 నిమిషాలు తక్కువ 10కి నాకు డౌట్ వచ్చిందనమాట. నేను అడుగుదాం అనుకునేసరికి లేదు 10 అయిపోతుంది కదా! క్లోజ్ చేసేద్దాం అన్నారనుకోండి. నాకు ఎలా అనిపిస్తదండి? ఎంతమంది డౌట్స్ తీసుకున్నారు. నేను అడుగుతున్నాను అన్నప్పుడే ఆ టీచర్ ఆ మేడంకి నేనంటే ఇష్టం లే. ఆ సార్‌కి నేనంటే ఇష్టం లేదు. అందుకనే ఇలా బిహేవ్ చేస్తుంది. ఎన్నో చూసాం సార్. కానీ అట్లాగే హ్యాట్స్ లేదు ఆఫ్ టు సార్. తిరుపతి టీమ్. సో ఎత్తకపోతే ఇది అని ఓకే చెప్పేసి సార్. ఈజీ ఉంటది. ఆ టైం ఇస్తున్నారు యెస్. కదా యెస్. సార్. టైం థాంక్ యూ అండి. సో, ఇచ్చినప్పుడు మాక్సిమం సార్ నేను బై 9:30 ఎందుకంటే యాక్చువల్ పీపీటీ గురించి చెప్పాలి అంటే ఒక 10, 12 రోజులు పడుతుంది సార్. 10-12 డేస్ పడుతుంది. ఇంకా సరిపోదు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంటుంది అందులో. కానీ బేసిక్‌గా ఒక ట్రైనర్‌కి ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరైనా సరే గాని ఇప్పటివరకు నాకు అసలు పీపీటీ అంటే ఏంటో తెలీదు సార్ అనే వాళ్ళకి కూడా ఈరోజు మీరు పీపీటీ తయారు చేసుకునేలాగా నేను మీకు అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఇంకా టైం ఉంటే మిగతా టూల్స్‌ని ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. ఓకేనా? అందరూ రెడీనా? రెడీనా సార్? యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీటీకి వెళ్తే మళ్ళీ గూగుల్ ఫార్మ్ రావడం చాలా టైం పడుతుంది కాబట్టి గూగుల్ ఫార్మ్ ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. యెస్. కనిపిస్తుందండి మీకిక్కడ? ఇక్కడ కాదు ఇక్కడ. ఒక్కసారండి నేను కూడా మొబైల్‌లో జాయిన్ అయితే సో దట్ విజిబుల్ సార్. విజిబుల్. మీకేం కనిపిస్తుందనేది నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది మళ్ళీ. సో, ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ డోంట్ యానోటేట్ ఎనీథింగ్. అంటే మీకిక్కడ నేను యానోటేట్ చేసేటప్పుడు మీరు మాత్రం ఇంకేమి యానోటేట్ చేయకండి. అంటే అదే మనకి గీతలు గీసే అవకాశం వేరే వాళ్ళు ఎవరు దాన్ని యూజ్ చేయకుండా ఉంటే మనకి కొంచెం క్లారిటీ యెస్. సార్ రెండిటికి కో-హోస్ట్ చేయమంటారా సార్? అవసరం లేదు. ఇది జస్ట్ చూసుకోవడానికండి. ఓకే. ఓకే. సో, మనకిక్కడ కనిపిస్తుంది కదండీ! ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు యూజ్ చేసినటువంటి గూగుల్ ఫార్మ్స్ అనమాట ఇవి. ఓకే. సో, వీటిని కాదు నేను మళ్ళీ మీకు ఫ్రెష్‌గా ఒకటి మనం మామూలుగానే ఏమైనా చేసేటప్పుడు గూగుల్ అనే కదా మనం సెర్చ్ చేస్తాం. సో, గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత కంప్యూటర్‌లో అయితే మీకు స్క్రీన్ మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే. ఇదొకటే చూపిస్తాను ఆగండి ఒకసారి. యాహ్! సో, మనకి ఓకే. మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదండీ! సో, నార్మల్‌గా ఇక్కడ మనకి ఈ డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ? ఈ రైట్ సైడ్ కార్నర్‌లో మనకి డాట్స్ కనిపిస్తున్నాయండి. 9 డాట్స్ ఉంటాయి అక్కడ. సో, ఈ 9 డాట్స్ ఏంటంటే గూగుల్ వాళ్ళు మనకి ఫ్రీగా యుటిలైజ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి టూల్స్ అండి అవి. సో, ఈ టూల్స్‌లోనికి ఒకసారి మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ పేరుతో వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా మీరు తర్వాత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అసలు ఏంటి? ఏముంది? ఏంటి అని. జెమినీ అని ఒక ఏఐ వచ్చింది తెలుసు కదా మనకి. జెమినీ అని. సో, అది కూడా ఇక్కడే ఉంటుందండి. సో, మీరు దాన్ని కూడా క్లిక్ చేసి ఒకసారి మీకేమైనా కావాలంటే సేమ్ చాట్‌జీపీటీ లానే దాన్ని కూడా వాడుకోవచ్చు. మేడం వీళ్ళకి ఏఐ టూల్స్ అయిందా అండి వీళ్ళకి? లేదు సార్. ఓకే. సో, నో ప్రాబ్లమ్. మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీకు ఆఫ్టర్ సెషన్స్ కూడా కొన్ని సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరది మిస్ అవ్వకండి. ఓకే. ఇప్పుడు దీంట్లోనికి ఇలా వెళ్తూ ఉంటే మనకిక్కడ చాలా యాప్స్ అనేవి వస్తాయి ఇక్కడ. ఇవన్నీ కూడా గూగుల్ సపోర్ట్‌తో డైరెక్ట్‌గా మీ గూగుల్ మెయిల్‌కి అటాచ్ అయినటువంటి యాప్స్ అండి ఇవన్నీ కూడా. దానిలో మనం ముఖ్యంగా చూసేదేంటంటే గూగుల్ ఫార్మ్స్ అని ఉంది ఇక్కడ. చూసారా? ఫార్మ్స్ అని కనిపిస్తుంది కదా ఇది. ఈ ఫార్మ్స్ ఏవైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయంగానే మనకి
ఇలా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే. సో, గూగుల్ ఫామ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పటి వరకు మనం ఇంతకు ముందు ఎప్పుడైనా యుటిలైజ్ చేసున్నా, లేదు ఏదైనా గూగుల్ ఫామ్‌ని ఓపెన్ చేసున్నా, అటువంటివన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు క్లియర్‌గా ఫస్ట్ టైమ్ మనం గూగుల్ ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ బ్లాంక్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ కొన్ని టెంప్లేట్స్ ఇస్తారిక్కడ. కనిపిస్తున్నాయండి మీకు? సో, ఒకసారి నేను జూమ్ ఇన్ చేస్తున్నాను మళ్ళీ. ఎస్ సార్ కనపడుతున్నాయి. యెస్ అండి. థాంక్ యూ. సో, ఇక్కడ ఈ టెంప్లేట్ ఈ టెంప్లేట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఇలా. ఇవన్నీ టెంప్లేట్సే. ఆల్రెడీ గూగుల్ వాళ్ళు కొన్ని టెంప్లేట్స్ మనకి క్రియేట్ చేసి ఇచ్చేసారు. మనకొక ఐడియా లేదనుకోండి, సపోజ్ మీరు ఏదో ఒక ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అంటే ఈవెంట్ కండక్ట్ చేయాలనుకోండి. ఒక పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఈవెంట్ మేనేజరో లేదా బిజినెస్ ఏదో ఉంది. సో, దానికి కావాల్సిన ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం కావాలనేది ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ ఉంది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా రన్ అవుతుంది చూసారా ఇది? ఈ రన్నింగ్ టైమ్ అయిపోయిన తర్వాత మనకది ఆ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత ఈ పైన మనకి ఏదైతే కనిపిస్తుందో, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది మనం ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కడైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ ఈవెంట్ తాలూకటువంటి బిల్డింగ్ గాని, లేదు ఆ ఈవెంట్ ప్రోగ్రామ్ గాని మాక్సిమం ఏంటంటే ఇంపాక్ట్ మనం కనెక్ట్ చేసేటప్పుడు ఇంపాక్ట్ సంబంధించిన లోగోతోని ఇక్కడ మనం క్రియేట్ చేస్తామండి. సో, అది మనం పెట్టుకునే ఇమేజ్ అనమాట అది. అండ్ ఈవెంట్ రిజిస్ట్రేషన్, ఈవెంట్ టైమింగ్స్ ఏముండాలి? ఎందుకంటే ఫస్ట్ అదే కదా కావాలి. అసలు ఏ రోజు అవుతుంది? దాని టైమింగ్స్ ఎంతవరకు ఉన్నాయి? దాని అడ్రెస్ ఏంటి? అనేది టాప్‌లో పెట్టారు. నార్మల్‌గా మనకి ఈవెంట్ కనెక్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ మోడల్ మనకు తెలీదు కాబట్టి, మీ పేరేంటి? మీ వయసెంత? మీ ఫోను నంబర్ ఏంటి? మీ ఏరియా నుంచి వస్తున్నారు? ఇవే రాసేస్తాం మనం అంతే. కానీ ఫస్ట్ పార్టిసిపెంట్‌కి క్లియర్‌గా కనిపించాల్సింది ఏంటంటే ఇవి. ఈ టెంప్లేట్‌ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం పేరు, వాళ్ళ ఈమెయిల్ ఐడీ, వాళ్ళ ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే ఆర్గనైజేషన్, ఎన్ని రోజులు అటెండ్ అవుతున్నారు? డే 1, డే 2, డే 3 3 రోజులు ఉంటారా? ఉండరా? అండ్ డైటరీ రిస్ట్రిక్షన్స్. మీకు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఓన్లీ టిఫిన్‌లే తింటారా? ఏంటి అనేది మీరు దాన్ని పెట్టుకొని ఐ అండర్‌స్టాండ్ థట్ ఐ విల్ హావ్ టు పే. మీరేమైనా డబ్బులు పే చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, అది కూడా వాళ్ళకి తెలిసే దీంట్లో ఈ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నాము అన్న విషయం మనకు అర్థం అవ్వడం కోసం అన్నమాట. కొంతమంది మేము ఫ్రీ అనుకున్నాం సార్ మేము. ఇంపాక్ట్ అన్నీ ఫ్రీగా చేస్తూ ఉంటారు కదా! అందుకే మేము ఫ్రీ అనుకున్నామండి. ఇలా మీరు ఎక్స్‌వైజెడ్ కంపెనీ కాబట్టి మేము డబ్బులు తీసుకుంటారు అనుకోలేదండి. ఇటువంటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా ఇక్కడే మనం క్లారిటీ తీసేసుకుంటాం. వాళ్ళు జస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకొస్తదండి. అయితే ఈ గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి అంటే ఎవరైతే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నారో ఆ పార్టిసిపెంట్‌కి ఎలా కనిపిస్తుంది? గూగుల్ ఫార్మ్ కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఐ సింబల్ ఉంది చూసారా ఇక్కడొకటి? ఐ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు దాని ప్రివ్యూ కనిపిస్తుందండి మనకి. అంటే మనం రెడీ చేసిన గూగుల్ ఫార్మ్ అనేది ఏ విధంగా వాళ్ళకి కనిపిస్తుంది. దీంట్లో ఏం ఫిల్ చేయడానికి అవ్వదు ఇప్పుడు. మనం ఫిల్ చేసుకోవచ్చు అంతే. జస్ట్ చూడటానికి అవుతుందన్నమాట ఇప్పుడిది. ఓకే. ఇవన్నీ ఓకే. ఇలా వస్తుంది. ఇక్కడ సబ్మిట్ అనేది ఇక్కడ లింక్ వస్తుంది. సో, దీన్నే మళ్ళీ మనం వెనక్కి వచ్చేసినా లేదు అంటే ప్రీవియస్ విండో. ఇదిగోండి ఐ సింబల్ మీద కనిపిస్తే ఇలా మనకి ప్రివ్యూ కనిపిస్తుందన్నమాట. సో, ఆ ప్రివ్యూలో ఒకసారి గూగుల్ హోమ్ అంతా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్‌గా మనకు ఆల్రెడీ టెంప్లేట్ ఉంటే. ఓకే. సో, దీన్నే ఇంకా మన థీమ్స్ ఉంటాయన్నమాట. కస్టమైజ్డ్ థీమ్స్ అని చెప్పి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇదిగోండి ఈ ఈ ఫాంట్ ఏంటంటే అంటే అక్షరాలు ఏ రకమైన ఫాంట్‌తో ఉన్నాయంటే రోబోటోతో ఉన్నాయి. సైజ్ ఎంత ఉందో ఉంటుంది. అండ్ కలర్స్ ఇదిగోండి మీకు కలర్ చేంజ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది చూసారా ఈ లైన్ ఇది? ఈ బ్లూ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఆరెంజ్ చేస్తున్నాను నేను. సో, అలా మీకు నచ్చిన కలర్ మీ ఈవెంట్ బట్టి గాని, లేదా మీకు ఇష్టమైన థీమ్ ఏదైనా ఉంటే దాన్ని అప్లై చేసుకొని, ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇక్కడ మనకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది కదా! లైట్ పింక్ కనిపిస్తుందండి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ. సో, ఆ పింక్ బ్యాక్‌గ్రౌండ్ కావాలా? ఇంకా డార్క్‌గా కావాలా? ఇంకా డార్క్‌గా కావాలా? లైట్ అసలు వైట్ కావాలా? ఏది కావాలంటే అది మనం ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకే.
ఇందాక మీకు చెప్పాను కదండీ! ఈ ఇమేజ్ ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ అప్‌లోడెడ్ అని కనిపిస్తుంది చూసారా? హెడర్ అంటాం దాన్ని. హెడర్ పైన వచ్చేదాన్ని హెడర్ అంటాం మనం. ఈ కింద వచ్చేదాన్ని ఫుటర్ అంటాం. దీనికి పెట్టుకోవట్లేదు మనం. సో, ఇది నార్మల్‌గా అయితే మీరు గూగుల్ ఫార్మ్ పెట్టుకునేటప్పుడు మీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ కోసం మీరు ఒకటి క్రియేట్ చేస్తే ఒకసారి మీకు అర్థం వచ్చేస్తది. అది అర్థమైపోతుంది మొత్తం అంతా కూడా. సో, ఇమేజ్ అప్‌లోడ్ దాంట్లో మనం ఏది కావాలంటే ఆ ఇమేజ్‌ని అక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక నోటీస్ ఏంటంటే ఈ గూగుల్ హెడర్‌లో ఉన్నటువంటి ఈ ఇమేజ్‌ని క్రియేట్ చేయాలి అంటే ఇది ఏ సైజులో ఉంటుందనేది నేను ఒకసారి మీకు మళ్ళీ చెప్తానండి నేను. ఓకే. లేదంటే ఇక్కడ గూగుల్‌లోనే మీరు కొట్టవచ్చు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ సైజులో మీకు కావాలి అని తెలియట్లేదనుకోండి. గూగుల్ ఫార్మ్స్ హెడర్ సైజ్ అని క్లిక్ చేయంగానే మనకిలా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఇమేజ్ అయితే ఇంకా త్వరగా కనిపిస్తదనమాట. ఓకే. నేను మళ్ళీ మీకు ఒకసారి చూసి నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తానులెండి. పైన ఉంది. ఇమేజెస్‌లో పైన ఉంది. 800/200 అండి. ఓకే. 800/200 అంటే దాని హైట్ ఏమో 200 పీఎక్స్ వస్తుంది. 800 ఏమో లెంగ్త్ వస్తదనమాట. ఓకే. సో, ఆ సైజులో మాత్రమే ఇమేజెస్ తయారు చేసుకుంటే మనకి ఆ గూగుల్ హెడర్‌లో కరెక్ట్‌గా ఆ పిక్చర్ అనేది సరిపోతుంది. లేదు అంటే ఎక్కడో దగ్గర కట్ అయిపోతూ వస్తదనమాట. సో, అది మనం నోటీస్ చేయాల్సిన విషయం అండి. ఓకే. సో, ఇది నార్మల్‌గా థీమ్స్ అనేవి మనకు రెడీగా ఉంటే ఇలా మనం ప్రిపేర్ చేసేస్తాం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి అసలు? థీమ్స్ బట్టి కాదు. మనం ప్రిపేర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి? సో, దాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ బ్లాంక్ గూగుల్ ఫార్మ్ తీసుకుంటున్నాను నేను. సో, ఈ బ్లాంక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు అన్‌టైటిల్డ్ ఫార్మ్ అని వస్తదండి. సో, ఈ అన్‌టైటిల్డ్ ఫార్మ్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది. ఇంకొంచెం పైన కూడా వస్తుంది. మీరు చూడండి ఇక్కడ. నా కర్సర్ ఎక్కడుందో అక్కడ చూడండి ఒకసారి. ఓకే. మేబీ ఐ విల్ ట్రై విత్ యానోటేషన్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు అన్‌టైటిల్డ్ ఫార్మ్ అని వస్తుంది. ఇక్కడ కూడా మీకు అన్‌టైటిల్డ్ ఫార్మ్ అని వస్తుందండి. సో, మీరు ఇక్కడ ఏ నేమ్ ఏదైతే ఇస్తారో దాన్ని సేవ్ చేసుకుంటేనే మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకున్నా, దాని రిజల్ట్ ఎలా వచ్చింది? దాని రెస్పాన్సెస్ ఏమొచ్చాయి? వీటన్నిటిని చెక్ చేయాలనుకున్నా సరే గాని ఈజీలీ యూ క్యాన్ డూ థట్. ఓకే. సో, ఒక్కసారి మళ్ళీ మీకిప్పుడు ఈ గూగుల్ ఫార్మ్‌ని టీటీడబ్ల్యూఎస్ తిరుపతి అని పెట్టానండి. ఫార్మ్ డిస్క్రిప్షన్ ఇందాక చెప్పాం కదా మనం. వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏం కావాలి అనేది వాళ్ళు దాన్ని బట్టి అడ్రెస్సు ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు, ఏ డేట్‌లో కనెక్ట్ చేస్తున్నారో ఇస్తున్నారు. సో, మనం కూడా అలాగే డేట్స్ అనేవి ఎప్పుడండి మనకి టీటీడబ్ల్యూఎస్ అనేది? 21st and 22nd సార్. 22nd. ఓకే. సారీ. టూ 2024. యెస్. సో, ఆప్షన్ 1 ఇప్పుడు మీకు ఈ గూగుల్ ఫార్మ్ ఇస్తానండి. దాని రిజల్ట్ కూడా ఎలా వస్తదో మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మీ నేమ్. ఇక్కడ మనం క్వెషన్ నంబర్ టైప్ చేస్తున్నాను. క్వెషన్ టైప్ చేస్తాం మనం ఇప్పుడు. సో, అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అని మనం వాళ్ళు అడుగుతున్నాం అనమాట. సో, దానికి ఆన్సర్ ఎలా ఉండాలి? మల్టిపుల్ ఆన్సర్స్ ఉండవు కదా! నా పేరు ఏ, బి, సి అనే ఆప్షన్స్ ఉండవు కదా! మనకు ఒకటే పేరు ఉంటుంది. ఆ ఒకటే పేరుని ఎలా రాయాలనేది వాళ్ళకి షార్ట్ ఆన్సర్ కింద మనం ఆప్షన్ ఇస్తున్నాం వాళ్ళకి. అలా కాకుండా ఏమైనా మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలనుకుంటే మల్టిపుల్ చాయిస్ కూడా ఇవ్వచ్చు. ఓకే. అది కూడా చూపిస్తాను మీకు నేను. సో, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ షార్ట్ ఆన్సరే. షార్ట్ ఆన్సర్‌కి క్లిక్ చేసుకొని షార్ట్ ఆన్సర్ ఉంది. సో, ఇక్కడ వాళ్ళ ఆన్సర్ అనేది ఫిల్ చేస్తారండి. ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది చూసారా? ఈ రిక్వైర్డ్ అనే దాన్ని మీరు టాగుల్ చేసి ఆన్ చేస్తే ఈ క్వెషన్ అనేది 100% వాళ్ళు ఫిల్ చేయాల్సిందే. లేదు అంటే అది సబ్మిట్ కాదు. ఈ క్వెషన్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు సబ్మిట్ చేయగలుగుతారు. సో, ఈ రిక్వైర్డ్ అనే దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇలాంటిదే ఇంకో క్వెషన్ కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ కొడితే సేమ్ క్వెషన్ వచ్చేస్తది. లేదు ఇక్కడ పక్కన ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఈ ప్లస్ సింబల్ కొట్టినా సరే గాని నెక్స్ట్ క్వెషన్ అనేది వస్తదనమాట ఇలా. సో, ఇప్పుడు మనం ఆప్షన్స్ ఇస్తున్నాం మనం ఇప్పుడు. సో, ఇక్కడ ఆప్షన్స్ ఏమని ఇస్తాం మీరు?
జెండర్ అని ఇస్తున్నా. ఓకే, జెండర్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేల్. రెండో ఆప్షన్ ఇక్కడ మళ్ళీ నాకేమీ బయాస్డ్గా ఏమి వెళ్ళట్లేదండి, జనరల్గానే చెప్తున్నాను, నేను జస్ట్ జనరల్గానే తీసుకోండి. నేను ఆ అబ్బాయిని కాబట్టి మేల్ అని ఫస్ట్ పెట్టారని నా మీద ఎవరు విప్లవానికి రావద్దు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఫీమేల్. రెండు ఆప్షన్స్ ఇచ్చాను ఇప్పుడు నేను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే రెండు చాయిస్ ఇచ్చాం కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఏదైనా సరే చూసుకోవచ్చు. అండ్ రిక్వైర్డ్, ఇది కూడా రిక్వైర్డే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాక డిడ్ యూ లైక్ టీటీడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తున్నా, ఎస్, నో, ఏమో నాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది, ఎందుకంటే సరిగా అసైన్మెంట్లు చేయకపోయినా ఈ డౌట్స్ ఉండిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళకి. సో ఒకసారి మీరు వాళ్ళ కోసం అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఇద్దాం మనం. ఆప్షన్ 3 డోంట్ నో. ముందు క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఆప్షన్ 2 ఎస్. మీకు ఇక్కడ ఎంటర్ కొట్టినా సరేగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటనేది మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో ఇక్కడ వరకు ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, 3 క్వశ్చన్సే క్రియేట్ చేశాను ఇప్పుడు నేను. సో ఈ 3 క్వశ్చన్స్కి ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ థీమ్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మనం ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి హెడర్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది. చూజ్ ఇమేజ్ అని కొడితే ఇక్కడ నాకు ఫైల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడాను ఆల్రెడీ గూగుల్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఫైల్స్, ఇవి డైరెక్ట్గా వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి మనం దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బుక్ అనేది ఉంది, సో ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ వన్. సో ఇమేజ్ అనేది అప్లోడ్ అయ్యింది, చూడండి ఇక్కడ వచ్చేసింది అది. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్ అంటే లెటర్స్ కలర్ అంటే ఈ కలర్ ఉంది కదా, థీమ్ అనేది ఉంది కదా, ఇది ఈ కలర్లో ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది. బ్రౌన్ ఆర్ బ్రిక్ క్రీమ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే, సో దీనికి మనకు కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగే ఉంచేస్తున్నాను ఇంకా టైం వేస్ట్ చేయకుండా. సో దీన్ని మనం ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది వ్యూ చూస్తున్నా, ఒక ప్రివ్యూ చూస్తున్నా ఒకసారి నేను. పర్సన్కి పంపించిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది. పర్సన్కి కనిపించేది ఇలా కనిపిస్తుందండి మీకు. ఇప్పుడు నేమ్ అనే దాని పక్కన ఇదిగో రెడ్ స్టార్ వస్తుంది ఇక్కడ. రెడ్ స్టార్ అంటే ఏంటంటే 100% మీరు ఫిల్ చేయాల్సిందే అని అర్థం. అండ్ జెండర్ ఓకే, డిడ్ యూ లైక్ టీటీడబ్ల్యూఎస్, డోంట్ నో, ఎస్ ఆర్ నో. ఇంకా అదర్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే కూడా అది కూడా పెట్టేసి ఉంచాం. సబ్మిట్ కొడితే మీరు ఫిల్ చేసిందో సబ్మిట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నేను దీనికి ఆప్షన్ ఇవ్వలే, నేను ఇక్కడ 100% మీరు చేయాల్సిందే అని కంపల్సరీ చేయలేదు నేను ఇక్కడ. కాబట్టి మీకు ఇక్కడ రెడ్ మార్క్ అనేది రావట్లేదు, రెడ్ స్టార్ అనేది ఇక్కడ రావట్లేదు. సో ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఆ పర్సన్కి ఒక లింక్ లాగా పంపించాలి అంటే ఇక్కడ సెండ్ అనే బటన్ ఉంది కదండి, ఈ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది మనకి. ఈ విండోలో ఏంటంటే సెండ్ వయా మెయిల్ ద్వారా పంపించవచ్చు, అంటే ఇక్కడ లింక్ సింబల్ అని చూసారు, ఇది ఈ లింక్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా మనకి లింక్ వస్తుందండి, ఇది పెద్ద లింక్ వస్తుంది. సో ఇంత పెద్ద లింక్ని మనం ఎక్కడికైనా ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం గజిబిజిగా కనిపిస్తుంది ఫోన్లో ఓపెన్ చేసే వాళ్ళకైతే. కానీ దాన్ని షార్ట్ అండ్ యూఆర్ఎల్ చేసుకోవడానికి, దాన్ని చిన్న లింక్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది అలా షార్ట్ లింక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ షార్ట్ లింక్ని డైరెక్ట్గా మీరు షేర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కాపీ చేసి, ఓకే, కాపీ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇది చాట్ బాక్స్లో పెడుతున్నాను. నేను ఇప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ చేశాను, చాట్ బాక్స్లో మీకు పేస్ట్ చేశాను. ఇప్పుడు మీకు సబ్మిట్, మీకు చాట్ బాక్స్లో గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయింది చూడండి ఒకసారి. సో జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి వాటి ఆన్సర్స్ మీరు ఫిల్ చేస్తే ఇప్పుడు అది ఆన్సర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను. సో ఇలా ఇది అయిపోయిన తర్వాత అండి మీరు జస్ట్ దీన్ని సెండ్ ఫామ్ పక్కన ఇంటూ కనిపిస్తుంది కదా, ఇది ఈ ఇంటూ క్లిక్ చేసేస్తే మళ్ళీ మనం గూగుల్ ఫామ్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి, మీ పేరు, మీ పేరు, అక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫిల్ చేయండి ఫాస్ట్గా. కమ్ ఫాస్ట్. 10, 9, 8, 7, 6, 5, 4,
3 2 1 0.5 0.4 ఎందుకంటే 25 మెంబర్స్ ఉన్నారండి. 12 రెస్పాన్సెస్ వచ్చాయి మనకి. ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇది? 13 వచ్చినాయండి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. 0.2 0.1 ఇంకా 0 అండి. ఇంకెంతకన్నా వెయిట్ చేయలేం మనం. ఓకే. మేబీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే వేరే పనులు చేస్తూ వినాలన్న తపనతో వేరే పనుల మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉండుండొచ్చు. ఏదైనా కానివ్వండి రీజన్ అనేది. సో, సబ్మిట్ చేసిన వాళ్ళది మాత్రం ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించే అవకాశాన్ని నాకు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సబ్మిటెడ్ దిస్ గూగుల్ ఫార్మ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, ఇక్కడ మనకి రెస్పాన్సెస్ అని కనిపిస్తుంది కదండి. సో, ఈ రెస్పాన్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 14 రెస్పాన్సెస్ వచ్చాయి మనకి ఇప్పుడు. సో, ఈ 14 రెస్పాన్సెస్ ఎవరెవరు పంపించారనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఈ సీక్రెట్ తెలిసుంటే ఫిల్ చేసేవాళ్ళం సార్ నేను కూడా అని తెలిసి అనుకుంటున్నారేమో ఇప్పుడు. కదా! ఇప్పుడు ఎవరు ఫిల్ చేశారో వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తాయి చూడండి. ముఖేష్ గారు, చంద్ర ఓబుల్ గారు, సోమాల ఝాన్సీ గారు, రమ్యశ్రీ ఓకే. స్పీడ్‌లో హరిత గారు, కమలని ప్రియ గారు అండ్ హరిత గారు 2 సార్లు చేశారా మీరు? ఓకే. ఆ హరిత గారు వేరు, ఈ హరిత గారు వేరు. ఓకే అండి. వెంకటరమణ గారు, గిరిజ గారు, నాయుడు గారు, మునిలక్ష్మి గారు, వెంకట సురేంద్ర గారు, రెడ్డి గారు, మౌనిక గారు. ఓకే అండి. సో, వీళ్ళు మాత్రమే సబ్మిట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందులో జెండర్ అనేది మన రెండో క్వెషన్ కదా! మన జెండర్‌కి ఇక్కడ చూసారా? మనకి ఈ పై పిక్చర్‌లో వచ్చేస్తుందనమాట. అంటే పై డయాగ్రామ్ రూపంలో వచ్చేస్తది మనకి. ఎక్కువ మంది ఎవరు పార్టిసిపేట్ చేశారు మీకిప్పుడు? ఫీమేల్. చూడండి. అప్పటికి చెప్తున్నానండి పంపించండి సార్ అని చెప్పి. అయినా గాని మీకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినా గాని ఫస్ట్ ఆప్షన్ వరకు కూడా మీరు ఎళ్ళలేదింకా. ఓకేలెండి అంతే. ఓకే. ఇక్కడ 57% అనేది ఫీమేల్ ఉన్నారు. 42.9% అనేవాళ్ళు మేల్ ఉన్నారన్నట్టుగా మనకు చూపించింది ఔట్ ఆఫ్ 14. అండ్ 13 రెస్పాన్సెస్ మాత్రం ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేశారండి. డిడ్ యూ లైక్ ద టీటీడబ్ల్యూఎస్ అంటే ఎవరో ఒకరు ఆన్సర్ చేయలేదు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చెయ్యకపోవడం కూడా ఒక మంచిదే ఇది. మేబీ టెస్ట్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఓకే. సో, డోంట్ నో అనే ఆన్సర్ ఎవరు ఇవ్వలే. అందరికీ నచ్చిందంటే అందరికీ నచ్చిందన్నారు. సో, ఇక్కడ పేరు వస్తదనుకున్నారు. ఇక్కడ పేరు రాదండి దాని వాళ్ళకి ఏమి ఇచ్చారనేది. ఓకే. సో, ఇలా మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ కూడా ఇంకా ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఎవరు ఏం పంపించారని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ నేమ్స్ పంపించారు. ఒక రెస్పాన్స్ వచ్చింది. నేమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఓకే. నేమ్స్ రెస్పాన్స్ ఎవరెవరు రెస్పాన్స్ ఇచ్చారనేది. సో, వాళ్ళ యొక్క పేరు కింద ఉన్నటువంటి రెస్పాన్స్‌ని మనం క్లిక్ చేస్తే వాళ్ళు ఏమేమి ఫిల్ చేశారనేది ఇలా వస్తాయండి అప్పుడు. యెస్ అని ఇదిగోండి సార్ అయితే యెస్ అని ఎవరు వెంకట సురేంద్ర గారు. మేల్ యెస్ అండ్ వాళ్ళ పేరు. 3 కూడా ఇచ్చేసారనమాట. సో దట్ వీ కెన్ అండర్‌స్టాండ్ ద ఎంటైర్ సెషన్. ఒక ట్రైనర్‌గా మనకి అర్థం అవ్వటంలో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకు అర్థం కావట్లేదని మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి. ఫీడ్‌బ్యాక్ అంటే అదే కదా! మనం మనల్ని అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, ఇలా అసెస్ చేసుకున్న తర్వాత అప్పుడు దానికి తగ్గట్టుగా మనం నెక్స్ట్ టైమ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకొక థీమ్స్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైనటువంటి ఆప్షన్ ఏంటంటే దీన్ని గూగుల్ షీట్‌లోకి కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లింక్ టు షీట్స్ అని ఉంది చూసారా? ఈ రెస్పాన్స్ షీట్‌ని లింక్ టు షీట్స్ మనం క్లిక్ చేయంగానే ఇలా మనకి క్రియేట్ ఎ న్యూ స్ప్రెడ్‌షీట్ అని వస్తుంది. ఈ స్ప్రెడ్‌షీట్‌కి ఒక నేమ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి ఇక్కడ. టీటీడబ్ల్యూఎస్ తిరుపతి నేమ్ ఇచ్చేసాను నేను. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేను. స్క్రీన్ క్లిక్ షేర్ చేయగానే అవ్వట్లేదు సార్. వస్తుందండి. yes sir వస్తుంది. మ్యామ్ అవుతోంది మీది వస్తుంది. నెట్వర్క్ మేబీ మీకు ఇష్యూ. సిగ్నల్ మేబీ కొంచెం నెట్వర్క్. యెస్. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే అండి. ఇప్పుడు చూసారా మీకు అక్కడ ఎవరెవరు ఏ టైంకి మనకి ఈరోజు 19 డేట్‌లో ఏ టైంకి ఎవరు 8:39కి అందరూ మాక్సిమం 8:39కి సబ్మిట్ చేసేసారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎంతమందికి నచ్చింది. ఇక్కడ వచ్చేస్తదండి ఎవరు దానికి ఆన్సర్ చేయలేదు అనేది.
కానీ నేను మీకు చూపించట్లేదు. ఓకే, చూపించట్లేదు ఇప్పుడు. ఓకే అండి. సో ఒక్క నిమిషం, మీకు ఇలా గూగుల్ ఫామ్ వచ్చిన తర్వాత ఓకే, నా ఫోటో అక్కడే కనిపిస్తుంది. సో ఇలా మీరు చూసుకొని దాన్ని బట్టి దీన్ని మనం సేవ్ చేసుకుని కూడా ఫర్దర్గా మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, క్లియర్ అండి అందరికీ? ఇది నార్మల్గా గూగుల్ ఫామ్ క్రియేట్ చేసే పద్ధతి. అయితే ఇది గూగుల్ ఫామ్ ఇప్పుడే ఫిల్ చేసి ఇప్పుడే ఇవ్వాల్సింది కాదండి. అంటే ఐ మీన్ ఎవరికైనా అప్పుడే ఇవ్వలేదనుకోండి, రేపు ఎవరైనా సబ్మిట్ చేశారనుకోండి, రేపు కూడా ఇక్కడ నాకు రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ రేపు కూడా నాకు ఇక్కడ రెస్పాన్స్ ఒకటి పెరిగినట్టుగా వస్తుంది. సో దాన్ని బట్టి కూడా నేను చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదు మనకు వద్దు ఇంక అయిపోయింది దీని పని అనుకోండి డిలీట్ చేసేసుకోవచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఒకసారి మీరు సేమ్ ఇదేనండి, సిఎస్వి ఫైల్ ఫార్మాట్లోని కానీ ప్రింట్ తీసుకోవడం కానీ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మళ్ళీ మీరు దీంట్లో క్విజ్ పెట్టుకోవచ్చు, రెస్పాన్సెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రజెంటేషన్ని కూడా దీన్ని ప్రజెంటేషన్లో పెట్టడానికి కానీ మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ బేసిక్గా మనకి ట్రైనింగ్ పర్పస్ కోసం అయితే మాత్రం ఇలా గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా షేర్ చేయాలి అనేది ఇక్కడ వరకు మనకు అర్థమైతే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఎస్ సార్. చంద్ర సార్. థ్యాంక్ యూ సార్. సార్ మనం దీన్ని క్యూఆర్సి కోడ్ కింద చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి, కాకపోతే అది వేరే యాప్ ఉంటుంది, దీంట్లో అవ్వదు అది. లేదు అంటే ఓహో. గూగుల్లో కూడా ఫ్రీ క్రియేషన్ ఫర్ క్యూఆర్ కోడ్ అని కొడితే వచ్చేస్తుందండి. సో అప్పుడు ఈ లింక్ కాపీ చేసాం కదా మనం, ఈ లింక్ కాపీ చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో అది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా క్యూఆర్ కోడ్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అంటే మనం లింక్ క్లిక్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు అవ్వదు కదండి. సో ఆ ఫోటో తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మన పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించినా లేదా ఫోటో పంపించినా సరే కానీ వేరే ఫోన్ నుంచి కూడా దాన్ని స్కాన్ చేసి ఈజీగా వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా గూగుల్ ఫామ్ వరకు డౌట్ ఉందా? ఎనీ డౌట్స్ అబౌట్ గూగుల్ ఫామ్? క్లియర్ అయితే నన్ను భయపెట్టేలా ఒకసారి నవ్వండి అమ్మా కనీసం, భయపెట్టేలాగా. అరే ముచ్చటగా నవ్వొద్దండి, భయపెట్టేలా నవ్వమని చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ప్రేమానంద్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకున్నాం. ఎస్ ఇప్పుడు వన్స్ ఒకసారి గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి జనాలకి పంపించిన తర్వాత సంథింగ్ ఏదైనా ఒక మిస్టేక్ ఉంది అని చెప్పేసి దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసి అంటే దాన్ని ఎడిట్ చేసి అంటే పంపించిన వాళ్ళు అది ఆప్షన్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం వాట్సాప్ లో ఏదైనా రాంగ్ గా మెసేజ్ పెడితే ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా. సో అలాంటిది గూగుల్ ఫామ్ లో మనం సపోజ్ ఇన్ కేసు ఏదైనా తప్పుగా పంపిస్తున్నాము లేదా ఏదైనా మనం ఇచ్చిన ఆప్షన్స్ ఏదైనా తప్పు ఇచ్చాము అట్లా ఎడిట్ చేసుకునే అవకాశం ఉందా? ఎస్ సార్ చేసుకోవచ్చు, 100% మీరు చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ లింక్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. సేమ్ ఫామే మొత్తం అంతా ఉంటుంది, ఆ లింక్ అనేది చేంజ్ అయిపోతుంది సార్. మీరు ఏ మాత్రం మళ్ళీ దానిలో చేంజ్ చేసినా సరే కానీ ఆ లింక్ అనేది చేంజ్ అవుతుందండి అది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీరు అదే లింక్ని మళ్ళీ అందరికీ షేర్ చేయాల్సి వస్తుంది. అదొక్కటే ప్రాబ్లం అండి. అందుకని కొంచెం ఒకసారి మనం ప్రివ్యూలో ఒకసారి చూసుకుంటే, అంటే మనం క్రియేట్ చేసిన తర్వాత గూగుల్ ఫామ్ కూడా సరే ఏంటంటే మ్యాక్సిమం ఒక పేజీకి 5-6 క్వశ్చన్స్ కింద ఎక్కువ పెట్టామనుకోండి, అక్కడికి వెళ్ళంగానే వాడు కూడా వెక్స్ అయిపోతాడు. ఇంకా ఫిల్ చేసేవాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి పెట్టేస్తాడు అనమాట. ఇంకా సో మనకి ఉపయోగం ఉండదు. మనం అంత కష్టపడి క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ మనం. సో మనకి ఏంటంటే మెయిన్ కావాల్సినటువంటి ఆ ఫామ్స్ ఏంటి అనేవి, ఐ మీన్ ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మనం ఫ్రేమ్ చేసుకొని దానిలో కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే సపోజ్ మీ గురించి మీరు చెప్పండి అన్నాం అనుకోండి, మీరు ఇంక ఇప్పుడు మొదలు పెడితే అందులోనే ట్రైనర్ వర్క్షాప్ ఆల్మోస్ట్ ఎండింగ్ వస్తుంది కాబట్టి ఓ 2 రోజులు చెప్పమని సరే చెప్తారు మీరు. ఇప్పుడు అలా కాకుండా మీ పేరేంటని అన్నాం అనుకోండి, ఉదయ్ భాస్కర్ అంతే. ఇంకా అని అడిగామనుకోండి పూర్తి పేరు చెప్తాను మహా అయితే, అంతేగాని ఇంక అంతకన్నా చెప్పడం ఏం లేదు. ఇది క్లోజ్డ్ అయినడ్ అనమాట. సో అటువంటి క్లోజ్ అయినడ్ క్వశ్చన్స్ ఇవ్వడం వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అంటే మనకి కావాల్సిన క్లారిటీ వస్తుందండి.
ఓపెన్ అనేది ఇచ్చామనుకోండి మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు అందరూ కూడా కలిసి. సో అది ఒక్కటి కొంచెం మనం గూగుల్ ఫామ్లో వాడాల్సిన చిన్న మెలకు అంతే, అది చిన్న టెక్నిక్ అంతే. ఓకే, క్లియరా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ. థ్యాంక్ యూ. ఎస్ అండి. సో లెట్ us జంప్ ఇంటూ అనదర్ పార్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. ఓకే, ముందు పవర్ పాయింట్ ఒకటి అది కూడా చూపించేస్తానండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో నార్మల్గా మనకి ఏ స్క్రీన్ అయినా సరే కానీ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని వచ్చిన తర్వాత అక్కడ పవర్ పాయింట్ ఆల్రెడీ యాప్ మనకు ఉంటే ఇందులో కనిపిస్తుందండి. సో దాంట్లో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. సో దాన్ని నేను డబుల్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, సో పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. వచ్చేసింది మనకి. ఓకే, సో ఇది పవర్ పాయింట్. నార్మల్గా జనరల్గా అసలు ఏమి డిజైన్ చేయకపోతే డైరెక్ట్గా మనం ఓపెన్ చేసే ఫైల్ అయితే ఇలా వస్తుందండి మనకి. అయితే మనం ఎక్కడి నుంచో ఎవరి దగ్గర కాపీ చేసి దానిలో ఉన్న మ్యాటర్ పెట్టేసుకొని, లేదు అంటే అక్కడ ఉన్న స్లైడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అంటే అది మన ఓన్ క్రియేషన్ లాగా కనిపించకుండా మనమే కొంచెం అంటే చెయ్యడం రాక సేమ్ ఇన్ఫర్మేషన్ మనం కొత్తగా ఇవ్వగలుగుతాం. కానీ కొంతమంది ఏంటంటే టెక్నికల్గా కొంచెం పూర్గా ఉండడం వలన ఎలా చేయాలో మనకు తెలియదు, ఎందుకులే దాన్ని పెట్టేసి సరిపోద్ది కదా అలా అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ బిగినింగ్ నుంచి చెప్తానండి. ఎంతమంది ఇక్కడ ఆల్రెడీ పీపీటీస్ గురించి బాగా తెలుసు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, అదర్వైజ్ యూ కెన్ ఆన్సర్ మీ ఇన్ చాట్ బాక్స్. పీపీటీ గురించి ఓకే, సమ్వాట్ ఐడియా ఉందన్నా, లేదు తెలుసు బాగా వచ్చు అన్న. ఎస్, ప్రేమానంద రెడ్డి గారికి. ఇంకా అండి, నేనేం క్వశ్చన్స్ ఏం అడగనండి మిమ్మల్ని, అసలు నేను క్వశ్చన్స్ ఏం అడగను. మీకు వచ్చు అన్నా కానీ నేను క్వశ్చన్స్ ఏం అడగను. నేను చెప్పాల్సింది నేను చెప్తాను, అందుకని. కొంచెం ఐడియా ఉంది సార్, ఓకే, ఐడియా ఉంది సార్, తెలియదు సార్ లిటిల్ బిట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మిక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే అండి, ఫస్ట్ థింగ్ మనం ఈ పీపీటీ అనేది క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి ఒకసారి నేను చెప్తాను. నేను సెకండ్, ఎస్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఈ ఫైల్ని ఏ పేరుతో మనం సేవ్ చేయాలనుకుంటున్నాము, ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాము అనే దానికి మనమే ఎందుకంటే కంప్యూటర్ కదా, మనం ఎలా డైరెక్ట్ చేస్తే అలా చేస్తుంది అనమాట ఇది. సో దానికోసం కావాల్సిన విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన దాంట్లో ఈ బ్లాంక్ ప్రజెంటేషన్ కాబట్టి బ్లాంక్ కనిపిస్తుంది. ఏమైనా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మనం సేవ్ చేసి చూపిస్తానండి నేను. ఓకే, సో వీటి దగ్గర ఆల్రెడీ నేను చేసిన పీపీటీస్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు చేసినవి ఏమైనా ఉంటాయి, లేదు అనుకుంటే ఇక్కడ డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన వాటి బట్టి సేవ్ యాజ్ అని కొట్టిన తర్వాత ఎక్కడ ఫైల్ సేవ్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీన్ని ఎలా సేవ్ చేయాలని మళ్ళీ మనం పీపీటీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే హోమ్ బటన్ అండి. హోమ్ బటన్లో మనకు కనిపించే అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా హ్యాపీగా మనం ప్రయోగం చేసుకుంటూ మంచి ఎక్సెల్గా తయారైపోవచ్చు. ఒక గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా కసి ఉంటే ఏం చేస్తామంటే అక్కడ నుంచి తిరగబడి దాన్ని నేర్చుకోవాలనుకుంటాం. లేదు అబ్బా అనవసరంగా ఎందుకురా బాబు మనకి ఇవన్నీ అనిపించింది అనుకోండి, ఆ తోక ముడుచుకొని అలా వెనక్కి తిరిగి నాకు ఇంకెప్పుడు వద్దురా బాబు అని చెప్పి ఎప్పుడు జీవితంతో టచ్ చేయం మనం. దీన్నే మన ఆర్ట్ ఆఫ్ ఆన్లైనింగ్లో మనం చెప్తూ ఉంటారు. అయితే ఫ్రైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అని చెప్పేసి, అయితే ఎదిరించి ముందుకు వెళ్తాం, లేదు అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. ఈ రెండే మనకి తరతరాలుగా మన జీన్స్లో మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి గొప్ప గుణాలు అనమాట ఇవి. ఓకే, సో అందులోనే ఇటువంటిది కూడా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మనకి రాదు అనిపించింది. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. దానివల్ల యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, అదంతా కూడా. నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటప్పుడు నేను అక్కడ చేసిన చిన్న తప్పు, చాలా చిన్న మైన్యూట్ మిస్టేక్ అది నన్ను దీనిలో మీరు పీపీటీ అన్నారు అంటే నా పీపీటీ సెషన్స్ వేరేగా ఉంటే నా పీపీటీ ఎలా ఉంటుందని మీకు అక్కడ తెలుస్తుందండి మీకు. ఓకే,
సో అంత కసిగా నేర్చుకున్నాను అనమాట నేను. అందుకని ఇది చెప్పడం కూడా నాకు చాలా ఇష్టం నాకు. బట్ బేసిక్గా ఏం అవసరం అన్నీ చెప్తూ ఉంటాను నేను. కాబట్టి నేర్చుకోండి, ఎక్కడ కూడా మనం ఎవరి దగ్గర కూడా తగ్గాల్సిన అవసరం రాదు. ఓకే, సో హోమ్ అనే దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ ఇవేవి హైలైట్ అవ్వట్లేదు చూసారా, అంటే లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి, అంటే ఏవి కూడా హైలైట్ అవ్వట్లేదు మనకి ఇక్కడ. మళ్ళీ యానిటేషన్ తీసుకుంటాం ఒకసారి. ఎస్, ఇవి చూసారు కదా, ఈ ఈ ఏరియాలో ఉన్నవి ఏవి కూడా ఇక్కడ ఏమి హైలైట్ అవ్వట్లేదండి. ఎందుకని? ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పీపీటీకి సంబంధించిన ఏవి కూడా మనం వీటిని దేన్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి హైలైట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మనం వాటిని సెలెక్ట్ చేసుకుంటామో, ఇప్పుడు చూడండి ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇవి కూడా హైలైట్ అవుతాయి. మనం ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయండి. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇప్పుడు ఆప్షన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక బోల్డ్ కొడితే బోల్డ్లోనికి వస్తుంది, ఇటాలిక్స్లో కంటే ఇటాలిక్స్ వస్తుంది, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ వస్తుంది, షేడ్ కావాలంటే అంటే దానికి షాడో నీడ కావాలంటే నీడలాగా పెట్టుకోవచ్చు, దాన్ని క్రాస్ చేసిన ట్రైమ్ అంటే క్రాస్ చేయొచ్చు, దాన్ని ఇంకొంచెం టైట్గా పెట్టాలనుకుంటున్నామా, లెటర్స్ని దూరంగా పెట్టాలనుకుంటున్నామా, చాలా లూజ్గా పెట్టాలనుకుంటున్నామా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేసిన వాటిని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న హోమ్ బటన్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. అన్నిటికీ అది అప్లికబుల్ అవ్వవు. అంటే ఇక్కడ నేను సైడ్ క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ చూసారు ఇవి ఏవి కూడా అవ్వట్లేదు మళ్ళీ ఇక్కడ. సో ఎప్పుడైనా సరే కానీ లెటర్స్కి సంబంధించినటువంటి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం అవి చేయడానికి అవుతుంది, మిగతా టైంలో మనం చేయడానికి అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇన్సర్ట్ కూడా ఒక గొప్ప, దాన్ని కూడా హైలైట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. మనం ఏ స్లైడ్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ అనేది మనకు హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సూపర్ టూల్ అండి ఇన్సర్ట్ అనేది. మీరు ఇమేజెస్ పెట్టాలనుకున్నా, వీడియోస్ పెట్టాలనుకున్నా, ఒక గ్రాఫ్ పేపర్ పెట్టాలనుకున్నా, లేదు ఎలాంటి 3D మోడల్స్ పెట్టాలనుకున్నా, ఏం పెట్టాలనుకున్నా సరే ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే మీరు వాటిని తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. సపోజ్ ఒక టేబుల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్లో వస్తున్నాను మళ్ళీ నేను. ఇక్కడ మీకు వచ్చిన స్లైడ్ని ఇది హోమ్ స్లైడ్ అంటే మెయిన్ స్లైడ్ ఏదైతే ఉందో దాన్ని అనుకుంటాం మనం, అంటే ఫస్ట్ స్లైడ్ అనమాట ఇది. ఈ ఫస్ట్ స్లైడ్లో టాపిక్ పేరు, మన టాపిక్ ఏంటి, అగైన్ ఐ విల్ గో విత్ TTWS. ట్రైనీస్ ఎవరు అంటే ట్రైనీస్ ఫ్రమ్ తిరుపతి. ఓకే, అదే పెడుతున్నానండి నేను. సో దీనికి నెక్స్ట్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటే కామన్గా ఒక ట్రైనర్ కానీ, లేదా ఒక స్పీకర్ కానీ, లేదా ఒక టీచర్ కానీ ఏదైనా మనం టీచ్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ దాని గురించి అసలు వాళ్ళకున్న ఐడియా ఏంటి. సపోజ్ లీడర్షిప్ చెప్తున్నాం అనుకోండి, వాట్ ఈజ్ లీడర్షిప్ అని అడుగుతాం కదా, క్వశ్చన్ అడుగుతాం కదా. సో అదే స్లైడ్ని నెక్స్ట్ స్లైడ్లో మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ స్లైడ్ అని కనిపిస్తుంది చూసారు పైన ఆప్షన్ ఒకటి. ఇక్కడ ఈ న్యూ స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యారో, డౌన్ యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఎన్ని రకాల స్లైడ్స్ ఉన్నాయో అన్ని రకాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే డిఫరెన్సెస్ చెప్పాలనుకునేటప్పుడు ఇలా 2 కంపార్ట్మెంట్స్ వచ్చేటట్లుగా మనం తీసుకుంటే బాగుంటుంది. లేదు ఒక మెయిన్ టైటిల్ ఇచ్చి ఇక్కడ పిక్చర్ ఏమైనా పెట్టాలనుకునేటప్పుడు ఇటువంటి టైటిల్ తీసుకుంటే బాగుంటుంది. అలా మనకి డెసిషన్ మనదే ఉంటుందన్నమాట. సో నేను ఇది తీసుకుంటున్నాను, ఎందుకని వాట్ ఈజ్ లీడర్షిప్ అని అడుగుదాం అనుకుంటున్నాను నేను. సో వాట్ ఈజ్ లీడర్షిప్, జస్ట్ సెకండ్ అండి. ఓకే, సో వాట్ ఈజ్ లీడర్షిప్ అని మనం ఇక్కడ టైటిల్ మనం క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం, ఆ స్లైడ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా లీడర్షిప్ ఉన్నటువంటి డిఫరెన్సెస్, లేదు అంటే డిఫరెంట్ రోల్స్ ఆఫ్ లీడర్షిప్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఉన్నాయి. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఎలా కావాలి, నాకు హెడ్డింగ్ కావాలి, దాని పక్కన పిక్చర్ కావాలి. సో దానికి ఇదైతే సూటబుల్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మనలాగే సర్వెంట్, లేదంటే అథారిటేటివ్ అని పెడదామండి. ఓకే, అథారిటేటివ్ లీడర్షిప్ ఇది ఒకటి ఇచ్చాను. దానికి క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇక్కడ రాస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇక్కడ దానికి కావాల్సిన పిక్చర్ని యాడ్ చేయాలనుకునేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వచ్చి
నేను పిక్చర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడే ఉందండి ఆప్షన్ నాకు ఇది. సో ఈ పిక్చర్స్లోనికి దాని మీద క్లిక్ చేస్తే దిస్ డివైస్ స్టాక్ ఇమేజెస్ ఆన్లైన్ పిక్చర్స్ అని అడుగుతుంది. సో నాకు ఏది కావాలనేది నేను ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ పెట్టుకుంటే నాకు దిస్ డివైస్ ఆల్రెడీ కంప్యూటర్లో కనుక ఏమైనా ఉంటే అవి నాకు ఓపెన్ అవుతాయి దాని మీద క్లిక్ చేస్తే. చూడండి ఒకసారి. సో దిస్ డివైస్ అని క్లిక్ చేశాను నేను. ఇక్కడ ఏ పిక్చర్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇవన్నీ నా సిస్టంలో ఉండే ఫైల్స్ అండి. సో సిస్టంలో ఫైల్స్లోకి వచ్చిన తర్వాత జస్ట్ సెకండ్. ఓకే, మన తిరుపతి కానీ ఫొటోస్ లేవు అందులో. ఓకే, నాది జూమ్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఇది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి. చూసారు కదా. సో ఇలా అక్కడ పిక్చర్ది ఆ స్పేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ స్పేస్లో తగ్గట్టుగా అది వచ్చి ఇన్సర్ట్ అయిపోయింది ఆల్రెడీ. అది దీన్ని అడ్జస్ట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని డ్రాగ్ చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అండి కార్నర్స్ ద్వారా. క్లియర్ అండి, అందరికి కనిపిస్తుంది అక్కడ. ఓకేనా. పిక్చర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిన తర్వాత అప్రూవ్ కొడితే అది ఇక్కడ సెట్ అయిపోతుంది ఇంక అంతే అది. ఓకే, మనకు కావాల్సినటువంటి పాయింట్స్ రాయాలనుకుంటే పాయింట్స్ రాస్తాము ABCD. ఓకే, ఇలా పాయింట్స్ ఏవైతే రాయాలనుకుంటున్నా పాయింట్స్ రాస్తాము. ఒక్కొక్క పాయింట్కి వచ్చేటట్టుగా ఇక్కడ కూడా నేను XX అని కొడుతున్నాను అండ్ YYY. ఓకే, ఇవి ఒక 3 పాయింట్స్ రాసుకుని పెట్టుకున్నాను అనుకున్నాను నేను. ఇప్పుడు వీటికి ఫస్ట్ స్లైడ్ ఇది వస్తుంది, సెకండ్ స్లైడ్ ఇది వస్తుంది, థర్డ్ స్లైడ్ ఇలా వచ్చింది. దీనికి ఇంకా ఏమైనా ఇన్సర్ట్ అంటే నాకు బొమ్మలు మాత్రమే కాకుండా ఆన్లైన్లో ఉన్న పిక్చర్స్ ఏమైనా కావాలనుకుంటే లేదా స్టాక్ ఇమేజెస్ అంటే ఆల్రెడీ పవర్ పాయింట్ వాళ్ళు కొన్ని స్టాక్ ఇమేజెస్ మనకి ఇస్తారు. దాని మీద క్లిక్ చేసినప్పుడు అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే దీనికి లైసెన్స్ తీసుకుంటే అండి, నేను లైసెన్స్డ్ వర్షన్ వాడుతున్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఫ్రీ వర్షన్లో అన్నీ ఓపెన్ కాకపోవచ్చు, కొన్ని ఓపెన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మనకి పిక్చర్స్ ఉంటాయండి. అథారిటేటివ్ లీడర్ కదా మనకు కావాలి, లీడర్ అని టైప్ చేస్తాను నేను. ఓకే, లీడర్ అని టైప్ చేసినప్పుడు ఇదిగోండి లీడర్షిప్ సంబంధించినటువంటి బుక్స్ కనిపిస్తాయి, పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, వీళ్ళందరినీ ఓకే ఇది పెడుతున్నాను నేను. సో లీడర్ అనేవాడు తెలివిగా ఉండాలి అని చెప్పి ఆ పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని ఇదిగోండి ఇప్పుడు మనకి మొత్తం పిక్చర్ అంతా కవర్ చేసేసింది దీన్ని. ఓకే, కవర్ చేసేసింది కాబట్టి దాన్ని మనం మినిమైజ్ చేసుకుంటే ఇలా మనకి మినిమైజ్ చేసుకొని దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, దాని మీద ఇలా క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది అది. ఓకే, సో ఇలా పిక్చర్స్ పెట్టుకున్నాం మనం ఇప్పుడు. అయితే ఈ A అనే పాయింట్కి ఈ పిక్చర్ అనేది యాప్ట్గా సరిపోయిందని నాకు అనిపించింది. ఈ YY అనే పాయింట్కి అంటే సెకండ్ పాయింట్కి ఈ పిక్చర్ అనేది ఉందాం పోనీ. మళ్ళీ ఇన్సర్ట్లోనికి వచ్చి పిక్చర్స్లోనికి వస్తే ఇప్పుడు ఆన్లైన్ పిక్చర్స్ అని కొడితే వచ్చేస్తాయి. లేదా స్టాక్ ఇమేజెస్లోనే ఆన్లైన్ పిక్చర్స్ అంటే మళ్ళీ మనం డౌన్లోడ్ చేయడం అంత టైం పడుతుంది. సో ఏం లేదు, మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ పిక్చర్స్ కొడితే గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ కొడితే వచ్చేస్తుంది, అది కూడా వచ్చేస్తుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఐకాన్స్ తీసుకుందామండి. ఇది ఒకటి ఐకాన్స్లో కూడా సేమ్ లీడర్ అనే కొడతాను నేను. ఓకే, కింగ్ ఫోటో వచ్చింది, ఇన్సర్ట్, జస్ట్ అది క్లిక్ చేయడం ఇన్సర్ట్ చేయడం అంతేనండి. ఈ డిజైనర్ అని వస్తుంది కదా, అది కూడా చెప్తాను, దాని ఆప్షన్ కూడా ఏంటనేది మీకు చెప్తాను నేను. ఓకే, ఇది దీనికి ఇది రావాలి ఇప్పుడు. అంటే ఈ లైన్ కోసం ఈ పిక్చర్ పెట్టుకున్నాను, ఈ సెకండ్ లైన్ కోసం ఈ పిక్చర్ పెట్టుకున్నాను, థర్డ్ లైన్ కోసం ఈ పిక్చర్ పెట్టుకున్నాను నేను. కానీ ఈ మూడు ఒక్కసారే మీకు సపోజ్ ఇలా పీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి, అందరికీ ఎలా కనిపిస్తుంది అంటే ఓకే బాగానే వస్తుంది కదా. సో ఇది కొన్ని మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మనకి పీపీటీ ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి జస్ట్ యారో బటన్ కొట్టగానే నెక్స్ట్ స్లైడ్ వాట్ ఇస్ లీడర్షిప్ నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ చెప్తూ ఉంటారు. ట్రైనీస్ మనకి ఎవరైతే పార్టిసిపేట్ ఉంటే చెప్తూ ఉంటారు, అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను లీడర్షిప్ దానిలో వెళ్ళినప్పుడు అన్నీ ఒకసారి ఓపెన్ అయిపోతాయి నార్మల్గా అయితే. ఇలా వచ్చేసాయి అనుకోండి, నేనేమో ఏ పాయింట్ అని చెప్తూ ఉంటాను,
మీ దృష్టి అంతా కూడాను బి పాయింట్ మీద ఉంటుంది. ఎందుకంటే గంపా సార్ ఉన్నారు, ఆ పక్కన ఉదయ్ భాస్కర్ ఫోటో ఉంది. ఓకే, ఇదేదో లీగల్ అడ్వైజ్ అంటున్నారు. నేను ఏ పాయింట్ చెప్తున్నాను ఇంకా నేను అక్కడ. కానీ మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? సెకండ్ పాయింట్. ఎందుకంటే మనకు ఫస్ట్ పాయింట్ తెలిసేని అనిపించి ఉండొచ్చు, లేదంటే దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు మనకి. సో అది రివీల్ చేయకుండా ఉండడానికి అని చెప్పి మనం దానికి ఒక డిఫరెంట్ యానిమేషన్ ఇచ్చామనుకోండి, మనకు కావాల్సినప్పుడు మాత్రం రివీల్ అయ్యేటట్లుగా. సో అలా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఇన్సర్ట్ తర్వాత అదే లైన్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ యానిమేషన్స్ అని కనిపిస్తుంది చూసారా? వన్స్ అగైన్ ఎస్ అండి, ఇక్కడ యానిమేషన్స్ కనిపిస్తుంది కదా. ఈ యానిమేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ యానిమేషన్స్ పెట్టుకోవచ్చు అనేది ఆప్షన్స్ అయితే వస్తాయండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఈ ఒక్క లైన్కి మనం ఫ్లోట్ ఇన్ అనే ఆప్షన్ ఇస్తాను నేను. అది ఎలా వస్తుంది చూడండి, అలా స్లోగా అలా పైకి వస్తుంది అనమాట. ఫ్లోట్ ఇన్ అంటే అలా వస్తుంది, ఫ్లై ఇన్ అంటే ఇలా స్పీడ్గా వస్తుంది కింద నుంచి, స్ప్లిట్ అంటే ఇలాగ స్ప్లిట్ అయినట్టుగా వస్తుంది. సో ఇలా ఓకే, దీనికి నేను ఫ్లోట్ ఇన్ అనే ఆప్షన్ ఇచ్చాను నేను. అయితే ఇలా ఇచ్చినా సరే కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా మళ్ళీ. సపోజ్ మీకు ఈ ఒక్క స్లైడే మళ్ళీ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసారా మీకు బిసిడి కనిపిస్తున్నాయి కానీ ఏ కనిపించట్లేదు మీకు. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు ఏ అనే పాయింట్ పైకి వచ్చింది. సో దీని తర్వాత బి రావాలి, దీని తర్వాత సి రావాలి, ఇలా మనం పెట్టుకున్న ఆర్డర్ ఇదే. అయితే ఇక్కడే మనం ఏం చేయాలంటే దాంతోపాటు పిక్చర్ కూడా రావాలి మనకి. కాబట్టి ఏ అనే దానికి ఫస్ట్ యానిమేషన్ ఉంది ఈ పిక్చర్ మొత్తంలో. మీరు యానిమేషన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఏ యానిమేషన్స్ అనేవి ఉన్నాయా లేవని తెలుస్తుందండి. సపోజ్ నేను మళ్ళీ హోమ్ బటన్లో క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా మీకు యానిమేషన్ ఉందో లేదో కూడా తెలియట్లేదు మీకు ఇప్పుడు. ఓన్లీ మళ్ళీ మీరు యానిమేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇందులో ఉండే యానిమేషన్స్ మీద ఈ ఆరెంజ్ కలర్తో హైలైట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మాత్రం మనకి యానిమేషన్ ఇచ్చామో లేదో తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు దీంతో పాటు మనకు ఫస్ట్ పిక్చర్ రావాలి కదా, దీనికి కూడా ఒక యానిమేషన్ ఇస్తున్నా. ఏమి ఇద్దాం ఇప్పుడు? వైప్ అవుట్ ఇస్తాను నేను. ఇలా కింద నుంచి పైకి వచ్చే వైప్ అవుట్ పెట్టాను నేను. ఓకే, సో ఆ వైప్ అనేది ఇస్తున్నాను నేను. అయితే ఇక్కడ ఫస్ట్ యానిమేషన్ ఇది వచ్చింది, సెకండ్ ఇది వచ్చింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేసి మీకు ఇంకొంచెం ఈ రైట్ కార్నర్లోకి వస్తే ఈ స్టార్ట్ అనే బటన్ ఒకటి కనిపిస్తుంది కదా, దీని దగ్గర ఈ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఆన్ క్లిక్, విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్ అని 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. నేను అంటే ఆన్ క్లిక్ అంటే మనం క్లిక్ చేస్తే ఈ పిక్చర్ రావాలా, విత్ ప్రీవియస్ అంటే ముందు దాని యానిమేషన్తో పాటు ఈ పిక్చర్ వచ్చేయాలా, ఆఫ్టర్ ప్రీవియస్ అంటే ఆటోమేటిక్గా అది అయిపోయిన తర్వాత ఈ పిక్చర్ రావాలా. ఇవ్వండి మనకు ఇచ్చిన 3 ఆప్షన్స్ ఇది. సో మీరు ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఆఫ్టర్ ప్రీవియస్ పెడతాను నేను ప్రస్తుతానికి ఈ ఒక్క పాయింట్కి. ఓకే, అలాగే సెకండ్ లైన్కి బి వరకు సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా ఫ్లోట్ ఇన్ ఆప్షన్ ఇచ్చాను, ఎందుకంటే ఆడుగా ఉండకూడదు. మనకి యానిమేషన్స్ వచ్చు కదా, పీపీటీ బాగా వచ్చు కదా అని చెప్పి ఒకటేమో జుయి అని సౌండ్ వచ్చి, ఒకటేమో టైం అని వచ్చి, అలా అంత గ్రాఫిక్స్ అక్కర్లేదండి మనకి. మనం ఇచ్చేది ట్రైనింగ్ సెషన్ కాబట్టి వాళ్ళకి వినసొంపుగా ఉండాలి, కనులు విందుగా ఉండాలన్నమాట. అది మనకు కావాల్సింది అంతే. మనకు వచ్చిన ప్రయోగాలన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దాన్ని బట్టి కొంచెం క్లాసిక్గా వెళ్ళేటట్లుగా, మరీ డమ్ డమ్ సౌండ్లు, పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ అంతేం వద్దు. మనం రాజమౌళి సినిమాకి ఏం మనం పోటీ పడట్లేదు ఇక్కడ. మనం జస్ట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేట్లో మనం క్రియేట్ చేస్తున్నాం అంతే. సో దీనికి కూడా ఫ్లోటింగ్ ఇచ్చాను. ఇప్పుడు చూసారు మీకు 2 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఎందుకని ఈ రెండుటికి కూడాను ఆల్రెడీ ఒక యానిమేషన్తో మనం లింక్ చేసేసాం మనం ఇక్కడ ప్రీవియస్ దానికి. కాబట్టి అక్కడ 1 అయిపోయింది దీని నెంబర్ కూడా. ఓకే, దీనికి ఏమి ఇచ్చాం మనం, దీనికి ఏమి ఇచ్చామనేది మనకు తెలియాలంటే దీని మీద క్లిక్ చేస్తే వస్తుందండి. ఇది కూడా ఆఫ్టర్ ప్రీవియస్ యానిమేషన్ వచ్చిన వెంటనే ఇది కూడా వచ్చేయాలని దానికి డైరెక్షన్ ఇచ్చేసాం ఆల్రెడీ, అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటి, బి పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ మనం చూస్తే ఫ్లోట్ ఇన్ అనే దాని ఒక్కదానికి హైలైట్ అవుతుంది ఇక్కడ మనకి. అంటే ఆ ఆప్షన్ దానికి ఇచ్చామన్నమాట ఆల్రెడీ. సో దానికి కావాల్సిన పిక్చర్ ఏంటి, నెక్స్ట్ ఈ పిక్చర్ రావాలి. ఇప్పుడు ఈ పిక్చర్ రావడానికి ఇంకొక యానిమేషన్ ఇస్తాం మనం. దీనికి ఏమి ఇద్దాం, దీనికి కూడా వైప్ అవుట్ ఇస్తానండి. ఓకే, సో దీనికి కూడా వైప్ ఇన్ ఇచ్చాను నేను. అండ్ థర్డ్ పాయింట్ కూడా సేమ్ ఇలానే ఫ్లోట్ ఇన్ ఇచ్చాను. ఈ కిరీటం కదా, ఇది కొంచెం పెద్దది పెట్టుకుందాం ఇంకా. ఓకే, ఇక్కడ పెట్టాను ఇప్పుడు. సో దీనికి కూడా వైప్ అని ఇచ్చాను నేను. ఇక్కడ ఇలా పెట్టే సంగతి ఇప్పుడు
ఓకే. సో, నేను దీన్ని రివీల్ చేయకముందు ఒక చిన్నది చూపిస్తా మీకు ఇప్పుడు నేను. అగైన్. ఓకే. సో, మన యానిటేషన్ తీయలేదు కాబట్టి మనకు అలా వస్తుంది అది. అది కూడా తీసేద్దాం. ఎందుకు డిస్టర్బెన్స్ మనకి. ఓకే. సో, యానిటేషన్ తీసేసామండి. ఇప్పుడు అథారిటేటివ్ లీడర్‌షిప్ గురించి నేను చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ అని మీతో మాట్లాడుతూనే ఇలా క్లిక్ చేయంగానే డి అనే పాయింట్ వస్తుంది ఇక్కడ. ఎందుకని? ఎందుకని? డి అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూపిస్తా ఎందుకనేది మళ్ళీ చూపిస్తాను నేను. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఏ అనే పాయింట్ వచ్చింది. అది చూసారా? అది వస్తూ దీంతో రాలే. అది వచ్చిన వెంటనే ఇక్కడ ఇమేజ్ అనేది అపియర్ అయింది మనకి. ఎందుకంటే ఆఫ్టర్ ప్రీవియస్ అని మనం ఇచ్చాం కాబట్టి. దాని తర్వాత ఇది రావాలని మనం ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను తీసేసాను మళ్ళీ నేను. అది కొట్టంగానే ఫస్ట్ లైన్ వచ్చింది. తర్వాత పిక్చర్ వచ్చింది. సెకండ్‌ది ఏంటంటే సెకండ్ లైన్ వచ్చేసింది. థర్డ్ దానికి క్లిక్ చేస్తేనే మనం ఎందుకంటే మార్చలేదు అక్కడ దానికి. క్లిక్ చేస్తేనే ఫోటో వచ్చింది ఇప్పుడు అది. థర్డ్ పాయింట్‌కి సేమ్ అలాగే వచ్చింది. క్లిక్ చేస్తేనే మళ్ళీ ఇది కూడా వచ్చింది. కానీ డి అనేది ముందే వచ్చింది. ఏంటబ్బా తేడా అని చూస్తే ఈ డి అనే దానికి మళ్ళీ మనం ఇక్కడ ఏ ఏ యానిమేషన్ కూడా ఇవ్వలేదు మనం ఇక్కడ. అలా మీరు ఒక్కటి మర్చిపోయినా సరే గాని అది ఆడ్‌గా అక్కడ ముందే కనిపించేస్తది ఆ పాయింట్ అనేది. అక్కడ మనం ఏంటంటే చెప్పడానికి కూడా మనకేం ఆప్షన్ ఉండదు మళ్ళీ. సో, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, దీనికి కూడా మనం యానిమేషన్ ఇస్తాము. అది కూడా ఫ్లోటినే ఇచ్చాను. ఇప్పుడు దానికి 5 అని నంబర్ వస్తది ఇక్కడ చూడండి. 6 అని వచ్చింది. ఎందుకని 5 దీనికి కిరీటానికి ఇచ్చాం కాబట్టి. కానీ ఇవన్నీ యానిమేషన్స్ ఒకలాగే రావాలనుకునేటప్పుడు ఈ సెకండ్ లైన్‌తో పాటు ఇది కూడా రావాలంటే ఈ థర్డ్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీనికి ఆన్ క్లిక్ మీద పెట్టి విత్ ప్రీవియస్ లేదా ఆఫ్టర్ ప్రీవియస్ అని పెట్టాను. విత్ ప్రీవియస్ ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. ఓకే. విత్ ప్రీవియస్‌తో పెడుతున్నాను ఒకసారి నేను ఇక్కడ. అండ్ ఇప్పుడు చూసారా దీని నంబర్ కూడా 2 అయిపోయింది ఇక్కడ ఇప్పుడు. దీని నంబర్ కూడా 2 వచ్చేసింది. అంటే సెకండ్ యానిమేషన్‌తో పాటు ఇది కూడా వచ్చేస్తుంది అక్కడ. సో, థర్డ్‌ది ఏంటంటే ఈ లైన్‌తో పాటు ఇది ఫస్ట్ రావాలి. ఫోర్త్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ ఫోర్త్ కూడా దాంతో పాటే రావాలనుకునేటప్పుడు ఆన్ క్లిక్ కాకుండా ఆఫ్టర్ ప్రీవియస్ మళ్ళీ పెడుతున్నాను నేను. ఓకే అండి. సో, ఇక్కడ 3 అనే నంబర్ వచ్చింది. ఇది కూడా 3 వచ్చింది. 4 అనే పాయింట్ లాస్ట్‌లో వస్తది. ఓకే. 4 యానిమేషన్స్ ఉన్నాయి. 4 నంబర్స్‌కి సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మాక్సిమైజ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు చూసారా డి అనేది రావట్లేదు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ యానిమేషన్ ఏ అని వచ్చింది. దాని తర్వాత పిక్చర్ వచ్చింది. సూపర్ సరిపోయింది. బి అనేది వచ్చింది. దాంతో పాటే పిక్చర్ కూడా వచ్చేసింది. మనం అలాగే పెట్టాం కాబట్టి దాంతో పాటే పిక్చర్ కూడా వచ్చేసింది. అండ్ సితో పాటు సి వచ్చిన తర్వాత అప్పుడు అది రావాలనుకున్నాం. అలా కూడా వచ్చింది. అండ్ ఫోర్త్ పాయింట్ అనేది ఫోర్త్ వచ్చింది. సో, ఓకే. ఈ స్లైడ్‌కి ఇలా సరిపోయిందని వచ్చేసింది. ఓకే. అయితే ఎప్పుడైనా గాని ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పటికీ ఇంతకంటే క్లమ్జీగా గనక మీరు పెట్టారనుకోండి. ఇంతకంటే గాని ఎక్కువ పాయింట్స్ యాడ్ చేశారనుకోండి అదే స్లైడ్‌కి. చాలా చాలా చెత్తగా కనిపిస్తది అది ఇంకా. కాబట్టి సేమ్ పర్స్పెక్టివ్‌లోనే ఎదుటి వాళ్ళకి కనిపించాలి. అంటే మళ్ళీ అక్షరాలు మారకూడదు, పొజిషన్స్ మారకూడదు అనుకునేటప్పుడు దీనికి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చిన్న స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదండీ! దాని మీద మనకి ఏ స్లైడ్ అయితే కావాలో దాన్ని కంట్రోల్ సి కొట్టి, కంట్రోల్ వి కొడితే అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సేమ్ క్లిప్పింగ్ మళ్ళీ వచ్చేస్తదండి మనకి. వచ్చినప్పుడు ఈసారి ఈ యానిమేషన్స్ అన్నీ గూడాను మనం డిలీట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ బటన్ పట్టుకొని అన్నీ ఒకసారి తీసేసుకుంటే డిలీట్ అయిపోతాయి మొత్తం అన్నీ గూడా. సో, ఇప్పుడు మళ్ళీ ఇంక వేరే పాయింట్ అనుకుందాం మనం ఇక్కడ. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఏ కాదు ఈ. ఓకే. నెక్స్ట్ ఎఫ్. జి. హెచ్. ఇక్కడ మీరు చూస్తే యానిమేషన్స్ కూడా చూసారా వాటికి అలాగే ఉండిపోయినాయి ఇవి. ఎందుకంటే యానిమేషన్స్‌లో ఉన్నాం కదా మనకు తెలుస్తుందండి ఇక్కడ మనకి. అది లేకపోతే మనకు తెలీదు మళ్ళీ. సో, యానిమేషన్స్ అనేవి అలాగే ఉండిపోయి ఓకే. ఆ యానిమేషన్స్ అలాంటివి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్నాం కాబట్టి ఉంచేస్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఫిఫ్త్ పాయింట్ ఈసారి మనకి. ఈ అంటే ఫిఫ్త్ పాయింట్. సో, దీనికి ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. ఓకే. స్టాక్ ఇమేజ్ తీసుకుంటాను ఈజీగా ఉంటుంది. సో, స్టాక్ ఇమేజ్‌లోకొచ్చి ఓకే. ఈ పిక్చర్ తీసుకుంటున్నానండి. జస్ట్ మనకు అర్థం అవ్వడం కోసమే ఇప్పుడేమి నేను పాయింట్ వైస్‌గా కావాలని కాదు. సో, ఈ పిక్చర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి చూసారా మళ్ళీ ఇక్కడ యానిమేషన్స్ ఏం కనిపించట్లేదు ఇప్పుడు. సో, దీనికి యానిమేషన్ ఇవ్వాలంటే యానిమేషన్‌లోకొస్తే
ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉందండి. ఇగో మనకి డాట్స్ ఏవైతే కనిపిస్తుందో దాన్ని బట్టి తెలిసిపోతుంది అది ఆన్లో ఉంది అని చెప్పి, అంటే సెలెక్ట్ అయి ఉందని చెప్పేసి ఇది ఇచ్చేసాను ఇప్పుడు. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి, ఈ 5th పాయింట్కి అంటే ఇక్కడ మనకు ఫస్ట్ యానిమేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ 5th యానిమేషన్ కింద పిక్చర్ కనిపిస్తుంది. అంటే ఈ 4 అయిపోయిన తర్వాత ఈ పిక్చర్ వస్తుందండి ఇప్పుడు. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ ఫస్ట్ పాయింట్తోనే ఈ పిక్చర్ కూడా రావాలనుకునేటప్పుడు అలాగే దీని మీద 5 ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీకు ఏ పాయింట్తో రావాలో గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్కి నేను ఇస్తాను ఇప్పుడు. నేను ఫస్ట్ పాయింట్కి కూడా ఇవ్వట్లేదు నేను, ఎందుకంటే అర్థం అవటానికి. సెకండ్ పాయింట్కి ఈ పిక్చర్ రావాలనుకునేటప్పుడు ఇక్కడ మూవ్ ఎర్లియర్ అని ఒక పాయింట్ ఉంది సార్. ఇది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో. సో దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ 5 చూడండి 4 అయింది. ఒకసారి క్లిక్ చేస్తే 4 అయింది. మనకి ఎప్పుడు రావాలి, సెకండ్ దాంతో పాటు రావాలి. ఇక్కడ చూసారా 1 2 3 5 అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పాయింట్స్లో. మళ్ళీ దీన్ని ఇదే సెలెక్ట్ అయి ఉంది ఇంకాను. సో ఇంకా ఎర్లియర్ తీసుకెళ్ళాను, ఇంకా ఎర్లియర్ తీసుకెళ్ళి ఇప్పుడు సెకండ్ పాయింట్. అంటే ఫస్ట్ లైన్ ఇది వచ్చేస్తుంది, సెకండ్ ఏమో ఇమేజ్ వస్తుందండి. కానీ మనకు కావాల్సింది ఏంటి, సెకండ్ లైన్తో పాటు ఇమేజ్ కావాలి. కాబట్టి మళ్ళీ థర్డ్ లైన్కి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆన్ క్లిక్ కొట్టి విత్ ప్రీవియస్ అని కొడితే ఇప్పుడు 2 అయింది చూడండి నెంబర్ ఇది. ఓకేనా, మీకు కావాల్సిన ఇమేజ్ కనుక ఒకవేళ లాస్ట్లో దొరికింది అనుకుందామండి, ఆ టైంలో మీరు యాడ్ చేసిన తర్వాత దానికి యానిమేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఎక్కడో మధ్యలో ఉన్న పాయింట్తో పాటు రావాలనుకుంటే దాని యానిమేషన్ నెంబరు దీని యానిమేషన్ నెంబరు ఈక్వల్ అయ్యేటట్లా చేయడానికి ఈ రీఆర్డర్ యానిమేషన్ అనే ఆప్షన్లో మూవ్ ఎర్లియర్ ఆర్ మూవ్ లేటర్ అని ఉంటుందన్నమాట ఆప్షన్ అనేది. సో దాన్ని బట్టి పెట్టుకోవడం వలన మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఇలా మనం మళ్ళీ డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ పాయింట్ అనేది నార్మల్గా వచ్చేసింది, సెకండ్ పాయింట్ అనేది ఈ పిక్చర్తో పాటు వచ్చింది ఇప్పుడు. సో మనకు కావాల్సిన పిక్చర్ మధ్యలో యాడ్ చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి, హ్యాపీగా దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసాం ఓకే. కానీ ఎక్కడో కొంచెం అందం దెబ్బతింటుందేమో, పీపీటీకి అంతగా బాగాలేదేమో ఏదో అనిపిస్తుంది సార్. అనిపిస్తే ఒక పని చేయండి, ఇక్కడ డిజైన్ అనే ఒక ఆప్షన్ చూసారా, ఈ డిజైన్ అనే ఆప్షన్లోకి వస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీ థీమ్స్, ఇందాకే మనం కలర్ థీమ్స్ ఎలాగైతే మనం గూగుల్ ఫామ్స్లో మనం చెప్పుకున్నామో అలాంటి థీమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. అవి ఈ థీమ్స్ అన్నీ కూడా ఫ్రీగా వాడు ఇస్తాడు. ఈ ఫ్రీగా ఇచ్చిన థీమ్స్లో మీరు ఏ దాని మీద పెడితే, ఇదిగోండి ఇది బ్లాంక్ అనమాట, ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ ఉంది కదండి, చూసారా గ్రీన్ పెడితే గ్రీన్ వచ్చింది. అక్కడ వెనకాల పీపీటీ చేంజ్ అవుతుంది చూడండి. నేనేం క్లిక్ చేయట్లేదు, జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను అంతే, నేను స్క్రోల్ చేస్తున్నాను అంతే దాని మీద. సో ఇలా కావాలంటే వుడెన్ బోర్డు మీద వచ్చినట్టుగా వచ్చింది. సో ఇది బ్యాక్గ్రౌండ్, ఇలా కావాలంటే ఇంటిగ్రల్ వస్తుందంట, అది మనకు పెట్టుకుంటే వస్తుందండి అది. ఓకే, ఇదిగోండి చూడండి, దేని మీదకి పెడితే ఆ కలర్తో అది అప్లై అవుతూ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నాకు పర్పుల్ నచ్చింది, ఓకే ఇది బాగుంది అనిపిస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ అన్ని థీమ్స్ కూడా మారిపోయి చూసారా మీరు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చిన్న స్లైడ్స్ కూడా చూడండి ఒకసారి, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లైడ్స్ అన్నీ కూడా మారిపోయినాయి మనకి. ఓకే, సో ఇలా ఎప్పుడైతే మనకు కావాల్సిన థీమ్ వచ్చింది, ఇప్పుడు చూసారా ఇది బాగుంది. ఓకే, ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు, సేమ్ ఇన్సెట్లోకి వెళ్ళి మీ ఫోటో పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ లీడర్షిప్ అంటున్నా, ఇక్కడ మీరు ఏమైనా రాస్తే రాయొచ్చు అండి తర్వాత కూడా దీన్ని. ఇక్కడ కూడా సేమ్ ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్ బదులు ఇక్కడ వర్డ్ ఆర్ట్ ఉంటుంది, వర్డ్ ఆర్ట్ పెట్టుకుంటే ఇక్కడ ఇది పెట్టుకున్నాం ఇలా టెక్స్ట్ వస్తుంది. సో ఐ ఆమ్ ద లీడర్ జస్ట్ చెప్తున్నానండి అంతే. ఓకే, సో మీరు ఇది ఇలా ఏదైనా సరే మీరు టైప్ చేయాలనుకుంటే అందులో మీరు టైప్ చేయొచ్చు. వాట్ ఈజ్ లీడర్షిప్ అంటే ఐ ఆమ్ ద లీడర్ అని చెప్పేసి నేను డెఫినెట్ ఇచ్చినట్టు అనమాట అది. ఓకే, మీరు ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వకపోండి, నేను ఫీల్ అవుతున్నాను అలా నేను. ఓకే అండి, సో దానికి కావాలంటే మన యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అండి దానికి. అయితే ఇన్సర్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది చూసారా, ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసినా సరే కానీ మీరు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేస్తే దీంట్లో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు అండి. ఓకే, సేమ్ మీరు ఏది కావాలంటే టైప్ చేసుకోవచ్చు మళ్ళీ. సో టెక్స్ట్ బాక్స్లో కూడా మీరు పాయింట్స్ వైజ్గా చేయాలనుకుంటే ఇదిగోండి పాయింట్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కూడా మీరు రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకే,
ఓకే. సో, ఇలా సెకండ్ పాయింట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇలా ఇది పాయింట్స్ పెట్టుకున్నదండి. ఇక్కడ మీరు నంబరింగ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇదిగోండి యారోస్ ఉన్నాయి. నంబరింగ్ ఇస్తే నంబర్స్ వస్తాయి. లేదు రోమన్ నంబర్స్ ఇవ్వాలనుకుంటే రోమన్ నంబర్స్ వస్తాయి. ఏది కావాలంటే అది. మీరు ఇక్కడ బుల్లెట్స్‌ని మీరు యాడ్ చేసుకున్న మీరు ప్రయోగం చేస్తూ ఉంటే ఒకటి వస్తదండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ దానికి ఏమి డాట్ వచ్చింది. సెకండ్ దానికి ఎలా వచ్చింది. మళ్ళీ ఇలా ఆడ్‌గా ఉండకూడదు ఎప్పుడు కూడా. మీరు పాయింట్, బుల్లెట్ ఏ సింబల్ అయితే ఇస్తున్నారో అన్నిటికి అదే సింబల్ ఉండాలి. అలా ఉండాలి అనుకునేటప్పుడు మొత్తం ఈ లెటర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని, దాన్ని పెట్టుకొని ఈ యారో ఇచ్చారనుకోండి అన్నిటికి కలిపి అదే వస్తుంది. అండ్ మీరు ఇలా సెలెక్ట్ చేసిన దాన్నే ఉంచి సైజ్ పెంచాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. డౌన్ చేయాలనుకుంటే డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే హోమ్ బటన్‌లోనే ఉంటాయండి ఇవన్నీ కూడాను. సో, ఈ హోమ్ బటన్‌లో మీరిక్కడ ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చనమాట. ఇలా పెడితే అది ఆటోమేటిక్‌గా ఫాంట్ కూడా మారుతదండి. సో, మీరిలా పెట్టుకొని చూస్తూ ఉంటే ఏ ఫాంట్ బావుంది, ఏంటి అనేది మీరు చెక్ చేసుకొని, మీకు ఎన్ని ఫాంట్స్ ఉంటే అన్ని ఫాంట్స్ పెట్టి, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఆ ఫాంట్ పక్కనే సైజ్ ఆఫ్ ద నంబర్. ఈ నంబర్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బాడీలో గనక అంటే బాడీ అంటే ఈ ఈ పార్ట్‌లో మనం రాసే పాయింట్స్‌కి ఏవైనా సరే గాని, పెద్ద పెద్ద డెఫినిషన్స్ ఏమి రాయకూడదు అందులో. ఓన్లీ డెఫినిషన్ ఏమైనా ఉంటే ఒక్క డెఫినిషన్ మాత్రమే రాయాలి. మనకి తెలిసిన 4 ఉన్నాయి. 4 డిక్షనరీలు చూసానని చెప్పి 4 డెఫినిషన్స్ రాయకూడదు. పీపీటీ క్లమ్జీగా ఉండకూడదు. కావాలంటే యూ కెన్ యుటిలైజ్ అనదర్ స్లైడ్ యాజ్ ఇట్ ఈస్. అదే మోడల్‌ని తీసుకొని ఇంకో స్లైడ్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కలర్‌కి, ఇక్కడ టెక్స్ట్‌కి వాడుతున్న కలర్‌కి కాంట్రాస్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఇక్కడ డార్క్ బ్యాక్‌గ్రౌండ్ వాడుతున్నాను కాబట్టి నేనిక్కడ లైట్ కలర్ లెటరింగ్‌తో నేను కలర్ ఇచ్చాను నేను. దానికి బదులుగా సేమ్ నేను బ్లాక్ ఇచ్చాననుకోండి. ఓకే. కనిపిస్తుందా ఇదేమన్నా సరే మీకు సరిగ్గా? కనిపిస్తుంది సార్. కనిపియట్లే సరిగ్గా. సో, కాంట్రాస్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. సో, డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి, దాన్ని మీరు లైట్ చేస్తే ఏ కలర్ అయినా చేసుకోండి. లైట్ చేసుకోండి కావాలంటే. ఈ లైట్ కలర్స్ ఈ టాప్‌లో ఉన్నదాన్ని దేనైనా వాడుకోవచ్చు. యెల్లో వాడినా సరే సరిపోద్ది. ఇదిగోండి యెల్లో వాడితే ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. యెల్లో అండ్ వైట్ కలర్ ఎనీ లైట్ కలర్ యూ కెన్ యుటిలైజ్. సో, అలా మీరు ఎప్పుడైతే ఈ కాంట్రాస్ట్ చూపించాలి. ఈ క్లమ్జీగా ఉండకూడదు. అండ్ ఈ లెటర్ సైజ్ అనేది 24-28 మాత్రమే ఉండొచ్చు. బాడీలో ఉండే లెటర్ సైజ్. హెడ్డింగ్ అనేది మీరు ఈ లెటర్ సైజ్ చూస్తే 35 నుంచి 45 వరకు కూడా పెట్టుకోవచ్చు. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఇక్కడ వాట్ అనే దాన్నే మీరు పెట్టాలనుకున్నారనుకుందాం. వాట్ ఈజ్ తీసేస్తున్నాను నేను. అంటే ఈజ్ లీడర్‌షిప్ వరకు తీసేస్తున్నాను నేనిప్పుడు. సో, తీసేసిన తర్వాత మొత్తం ఈ హెడర్ అంతా కలిపి ఓన్లీ వాట్ అని ఉన్నదనుకోండి. దీనికంటే ఇది డామినేట్ చేసేస్తుంది ఇప్పుడు. సో, దీని సైజ్ అనేది మీరు దీన్ని సెంటర్‌లో తీసుకొని రావాలి. ఇది హెడ్డింగ్ అని తెలియడానికి. అట్ ద సేమ్ టైమ్ దీని సైజ్ మీరు పెంచుకోవాలనుకుంటే దాన్నంతా సెలెక్ట్ చేసుకొని, మీరు జస్ట్ ఇలా సైజ్ పెంచుకుంటే ఈ యారోస్ ఇలా జరుపుకుంటే సరిపోతుందండి. ఆ బోర్డర్స్ జరుపుకుంటే సరిపోతుంది అంతే. సో, అప్పుడు మీకిది హెడర్‌లాగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఎంతవరకు అంటే ఈ హెడర్ పార్ట్ కంటే ఈ పార్ట్‌లో ఉండేటటువంటి ఏ లెటరింగ్ అయినా సరే తక్కువ సైజ్‌తో ఉండాలి. ఎక్కువ సైజ్ ఉండకూడదు. ఓకే అండి. సో, ఇలా కాంట్రాస్ట్ మెయింటైన్ చేయాలి. లెటర్ సైజ్ చూసుకోవాలి. మనకిక్కడ ఫాంట్స్ ఇన్ని వచ్చాయి కదా అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక దీనికి ఫాంట్స్ అనేవి ఇదిగోండి ఈ ఫాంట్ కూడా ఉంది కదా అని చెప్పి దీనికి గాని బోల్డ్‌లో ఉంటే ఓకే. కొంచెం బాగానే కనిపిస్తాయి. సో, బోల్డ్ తీసేస్తా ఫస్ట్ ఆగండి. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏవేవో ఉంటాయి కదా అని చెప్పి మనం ఏవేవో పెట్టొద్దండి. ఇలా ఉంటే చూడండి ఐ యామ్ ద లీడరా? ఐ యామ్ ద టీచరా? ఏంటి అసలు ఇది ఏం అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టడం వల్ల అది ఏదేదో వచ్చిందక్కడ. సో, ఇలా సూటబుల్‌గా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇష్టం వచ్చిన ఫాంట్స్ అనేవి పెట్టుకోకూడదు మళ్ళీ. క్లియర్‌గా లెటర్ టు లెటర్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. లెటర్ అనేది అందంగా ఉండాలి తప్పితే అదేంటా అని అడిగేలాగా ఉండకూడదు మనకి. ఓకే. సో, ఈ విధంగా మనం అన్నీ కూడా ఫాంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తానండి నేను. సో, ఇది ఫస్ట్ స్లైడ్ మనదిప్పుడు. ఈ ఫస్ట్ స్లైడ్‌కి ఓపెన్ చేసిన వెంటనే ఒక కర్టెన్స్ లాగానో లేదు అంటే ఓపెన్ చేసేటప్పుడు నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్
పిక్చర్లా కనిపించాలి, సినిమాటిక్గా కనిపించాలి అంటే వీ హ్యావ్ ట్రాన్సిషన్స్. డిజైన్ పక్కన ఉందని ట్రాన్సిషన్స్ ఇది. సో ఈ ట్రాన్సిషన్ మీద కొట్టినప్పుడు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ కూడా. సో నేను దాన్ని ఫస్ట్ స్లైడ్ కాబట్టి కర్టెన్స్ ఓపెన్ చేస్తున్నట్టుగా కర్టెన్స్ పెట్టానండి. ఇప్పుడే మీకు ఇలా ఓపెన్ అవుద్ది అనమాట స్లైడ్ ఇది. మీరు ఫస్ట్ స్లైడ్ ఇలా పెట్టుకున్నారనుకోండి, వా అనిపించేలా కొంచెం ఉంటుంది. స్కూల్కి వెళ్ళి రేపు పొద్దున్న ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా చూపిస్తే ఒకసారి వాళ్ళందరూ అలా స్టన్ అయ్యి చూస్తారనమాట. అంటే అటెన్షన్ గ్రాబింగ్, వాళ్ళ అటెన్షన్ని మనం గ్రాబ్ చేస్తున్నట్టుగా. ఓకే, మీరు ఇచ్చే యానిమేషన్స్ అన్నీ కూడా అటెన్షన్ గ్రాబింగ్ ఉంటాయండి. ఓకే, అది ఫస్ట్ స్లైడ్కి. ఇక్కడ ఈ ఫస్ట్ స్లైడ్కి మనం ట్రాన్సిషన్ ఇచ్చామా లేదా అన్నది ఎక్కడ తెలుస్తుంది అంటే, ఈ చిన్న స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదండి రైట్ సైడ్ మనకి, ఆ 1 కింద చూడండి స్టార్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఈ స్టార్ కనిపిస్తుంది చూసారా, ఈ స్టార్ దగ్గర మనకి అది ఉంది, ఆ స్టార్ ఆన్లో ఉంది అంటే ఇట్ హ్యాస్ సమ్ ట్రాన్సిషన్ అని అర్థం అనమాట. అది ఏంటి అని చూసుకోవాలంటే మళ్ళీ ఓన్లీ ట్రాన్సిషన్ బటన్ మీద క్లిక్ చేస్తేనే వస్తుంది. యానిమేషన్ మీద చూస్తే ఆ ట్రాన్సిషన్ ఏంటో రాదండి అది మనకి. అదే ట్రాన్సిషన్స్లోకి వస్తేనే మళ్ళీ దానికి ఇచ్చిన ట్రాన్సిషన్ ఇక్కడ కర్టెన్స్ అని ఇచ్చాం కదా, అది హైలైట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అది వాట్ ఈజ్ లీడర్. లీడర్కి కొంచెం డైనమిక్గా ఉండాలి కాబట్టి ఆ డైనమిక్ అనే దాన్ని ఎలా చూపిద్దాం. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో చూపిద్దాం. చూసారా, అది ఏరోప్లేన్లో తయారై అలా వెళ్ళిపోద్ది అనమాట. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి దీనికి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ కాబట్టి ఫ్రాక్చర్ అని పెడతాను నేను. అది అలా గ్లాస్ పగిలిపోయినట్టుగా అలా వస్తుందంట. ఓకే, బాగానే ఉంది. ఓకే, 4th స్లైడ్కి ఓరిగామి పెడతాను, అంటే చిన్న పక్షి ఎగురుతున్నట్టుగా వెళ్తుంది అన్నమాట. ఈ యానిమేషన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే తెలిసిపోతుందండి. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను ఎలా వస్తుంది, మనకి ఎంత బాగా వస్తుంది అనేది చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి. ఓకే, అది కర్టెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ చూద్దామండి. ఇదిగోండి, నెక్స్ట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్ జెట్ స్పీడ్తో మనకి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ వచ్చేసరికి అది గ్లాస్ షట్టర్ అయినట్టుగా వచ్చింది. ఈ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత యానిమేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు అది పక్షిలాగా వెళ్ళిపోయింది అది. సో మళ్ళీ మనం ఇక్కడ ఏ పాయింట్స్ అయితే ఇస్తున్నామో ఆ పాయింట్స్ అన్నీ కూడా వస్తాయి మనకి. సో ఇది స్లైడ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ట్రాన్సిట్ ఈచ్ పేజ్ అనమాట. ఒక్కొక్క పేజ్ని ఒక్కొక్క పద్ధతిలో మనం మార్చుకోవడానికి ఈ ట్రాన్సిషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే స్లైడ్ షో అని ఒకటి ఉంది చూసారు ఇక్కడ. ఈ స్లైడ్ షో దేనికి అంటే మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు మీకు ఇక్కడ కింద బటన్ ఇంకో స్లైడ్ షో బటన్ ఇంకోటి ఉందండి. ఇక్కడ కూడా మీకు కనిపించట్లేదు, నాకు చూపించడం కావట్లేదు. బట్ మీరు రైట్ సైడ్ డౌన్లో చూస్తే ఓకే, మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో 100% జూమ్ అవన్నీ వస్తున్నాయి కదండి. జూమ్ బటన్ పక్కనే మీకు ఇక్కడ స్లైడ్ షోది చిన్న అది ఆ స్లైడ్ అనమాట. అంటే మనకి స్టాండ్ పెట్టి స్లైడ్కి స్క్రీన్ పెడతాం కదండి, ఆ సింబల్ అనమాట అది. ఓకే, ఆ స్టాండ్ స్లైడర్ ఉన్నటువంటి ఆ సింబల్ ఏదవుతుందో దాని మీద క్లిక్ చేస్తే ఈ స్లైడ్ షోకి వస్తుంది. ఇందాక నుంచి మనం అలాగే చేస్తున్నాం మనం. అయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది స్లైడ్ షోలోనికి వచ్చిన తర్వాత, ఫ్రమ్ ద బిగినింగ్. మనం ఇప్పుడు లాస్ట్ స్లైడ్లో ఉన్నాము, కానీ ఫ్రమ్ ద బిగినింగ్ స్లైడ్ మనకు కావాలి అనుకుంటే ఆ ఫ్రమ్ ద బిగినింగ్ కొట్టంగానే ఇక్కడ ఆ స్లైడ్ షో అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్లైడ్ నుంచి కూడా ఓపెన్ అవుతుంది మనకి ఇలా. ఓకే, ట్రైనర్గా అయిన తర్వాత ఏ ఆప్షన్ ఎక్కడ ఉందని కూడా వెతుక్కూడదు. మళ్ళీ మనం అవి వెతుక్కకూడదు అంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏది ఎక్కడ ఉంటుందో ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్, ఇప్పుడు 3rd స్లైడ్లో ఉన్నాము. సో అక్కడ నుంచి మనం మళ్ళీ ఇప్పుడు నేను మీకు స్టాప్ షేరింగ్ కొడుతున్నాను. నేను కొట్టిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకు కనిపిస్తున్నాను, మీరు నాకు కనిపిస్తున్నారు, ఇలా వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడు నేను మళ్ళీ షేర్ చేసేటప్పుడు ఆ స్లైడ్ నుంచే నేను చెయ్యాలి అనుకునేటప్పుడు ఇలా అది షేరింగ్ స్టార్ట్ అయిన తర్వాత 3rd స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ అని కొడితే అక్కడ నుంచి ఆ యానిమేషన్తో సహా స్టార్ట్ అవుతుందండి అది అలా. ఓకే, సో ఇక్కడ నుంచే మళ్ళీ మీకు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది స్లైడ్ షోలో ఉండేది. ఇంకా ఈ రికార్డు రివ్యూ అనే వాటికి ఏంటంటే మీరు ఇంకొంచెం ఇప్పుడు నాది మీకు ఎలా కనిపిస్తుంది, నా వెనకాతల బ్యాక్గ్రౌండ్లోనేమో పీపీటీ రన్ అవుతూ ఉంటుంది, మీకు ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తున్నాను నేను. సో ఇలా చెప్తూనే నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలనుకున్నాను అనుకోండి.
ఇది చూస్తూనే నేను కెమెరా వైపు చూస్తూ ఓకే. అథారిటేటివ్ లీడర్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టుగా ఉంటారు. సో, అటువంటి లీడర్‌షిప్ అనేది అన్ని వేళలా పనిచేయదు. ఎందుకు అంటే అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాననుకోండి నేను. వాళ్ళకక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను కనిపిస్తూ ఉంటాను. ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటూ ఉంటుంది. ఆ వీడియో అనేది బా వస్తదప్పుడు. సో, అలా సొంతంగా ఏమైనా వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే, అటువంటి వాటిలో ఈ రికార్డ్ అనే దాన్ని స్లైడ్ షో గాని, రికార్డ్ అండ్ రివ్యూ ఏవైతే ఉన్నాయో, ఈ ఆప్షన్స్‌ని ఉపయోగించుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇవి ఫ్రీ వెర్షన్‌లో పనిచేస్తాయా లేదా అని నాకు ఐడియా లేదండి. ఎందుకంటే నేను గత 4, 5 ఇయర్స్ నుంచి నేను లైసెన్స్డ్ వెర్షన్ వాడుతున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఐడియా లేదు నాకు. ఓకే. ఒకసారి మీరు అది చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి. అండ్ రికార్డ్ చేసుకునేటప్పుడు కూడాను ఇంకొక ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ క్యామియో అని చెప్పి. ఇది క్యామియోలో ఏంటంటే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ. ఇక్కడ చూసారా ఇప్పుడు ఆ స్లైడ్‌లో గూడా ఓకే. దీనికి ఈ కెమెరా అనేది వేరే దానిది నేను కనెక్ట్ చేసి ఉంచుతానండి ఒకసారి. యెస్. కెమెరా యూజ్డ్ బై అనదర్ కెమెరా. ఓకే. ఓకే. వేరే వెబ్ క్యామ్‌ది కనెక్ట్ కావట్లేదు ఇప్పుడు. సో, నార్మల్‌గా అయితే మనకిక్కడ ఎలాగైతే ఈ షేప్ కనిపిస్తుంది చూసారా మీకిది? ఈ రౌండ్ షేప్ కనిపిస్తుంది చూసారా? దాంట్లోనికి వస్తదండి. ఒక పని చేద్దాం ఒకసారి నేను జూమ్‌లో నేను కెమెరా ఆఫ్ చేస్తాను ఒకసారి నేను. సో దట్ వి కెన్ యుటిలైజ్ హియర్. ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు? సో, ఇక్కడ నా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా డైరెక్ట్‌గా నా కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఇది. స్లైడ్ మీద నా కెమెరా వస్తుంది చూసారా? ఓకే కదండీ! సో, ఇది క్యామియో అనే దాంట్లో ఆప్షన్ అండి. దీన్ని కూడా మనం ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా ఇప్పుడు నేను. సెకండ్ స్లైడ్‌కి వెళ్ళాననుకోండి మళ్ళీ అక్కడ కెమెరా అనేది కనిపించట్లేదు మీకు. సో, ఇక్కడ జూమ్‌లో కెమెరా అనేది నేను ఆల్రెడీ అక్కడ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ జూమ్‌లో రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ కెమెరా కూడా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు. కానీ థర్డ్ స్లైడ్‌కి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు. ఇక్కడ డిస్‌ప్లేలో డైరెక్ట్ పెట్టి చూపిస్తాను నేను. సో, ఇప్పుడు సెకండ్ స్లైడ్ ఉండేటప్పుడు మీకు ఏం కనిపించట్లేదు ఇక్కడ నేను. ఓకే. కానీ థర్డ్ స్లైడ్‌కి వెళ్ళినప్పుడు నా కెమెరా అనేది అక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఏ పొజిషన్‌లో అయితే పెట్టానో అదే పొజిషన్ నుంచి మీకు నా కెమెరా అనేది అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు. సో, మళ్ళీ నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తదండి. ఎందుకంటే ఆ ఒక్క స్లైడ్‌కి మాత్రమే నేను ఆ క్యామియో అనే ఆప్షన్ నేను ఇక్కడ ఇచ్చాను కాబట్టి దీనిలో మాత్రమే అది కనిపిస్తోంది. ఇక్కడైతే కనిపించట్లేదు. ఓకే. సో, ఇది క్యామియో అనే ఆప్షన్ అది అన్ని అంటే కొత్త వెర్షన్స్‌లో అయితే ఉంటుందండి క్యామియో ఆప్షన్. పాత వెర్షన్స్‌లో లేదు. సో, ఈ రకంగా మనం ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ అయితే చూసాం అనుకుంటున్నాను నేను. అండ్ యాడ్ ఇన్స్ అంటే కొత్తవి ఇది కూడా కొత్త వెర్షన్‌కైతే మీరు పాపులర్ అవుతున్న కొద్దీ మీరు ఇది మీకు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎంత ఈజ్ ఆఫ్ యాక్షన్‌తో మీరు చేయగలిగితే వీటన్ని ఆప్షన్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ బేసిక్‌గా మనకు కావాల్సినటువంటి లెటరింగ్ పెట్టుకోవడం ఎలా, డిజైన్ చేసుకోవడం ఎలా, దాన్ని బట్టి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు హోమ్ బటన్‌లో చూస్తున్నప్పుడు ఇందాక నేను ఏది యాడ్ చేస్తున్నా సరే గాని, దాంతో పాటు నాకిక్కడ ఒక పిక్చర్స్ కనిపిస్తూ ఉంది కదండీ! సో, ఈ డిజైనర్. ఈ డిజైనర్ అనే ఆప్షన్ అనేది ఇది కూడా లైసెన్స్డ్ వెర్షన్‌తో వస్తుందండి. సో, ఈ డిజైనర్ మీద క్లిక్ చేస్తే ఈ డిజైన్ నాకు నచ్చలేదనుకోండి, వేరే డిజైన్స్‌ని కూడా చూపిస్తదనమాట. చూసారా? ఈ మోడల్స్‌లో 4 ఇక్కడ నేను ఇంత క్లమ్జీగా ఉంది ఇదంతా కూడా. సో, ఇప్పుడు డిజైనర్‌లో నాకు ఇలా అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. ఇలా నాకు ఏ ఆప్షన్ కావాలంటే దాన్ని పెట్టుకొని, అది పెట్టంగానే ఇదిగోండి ఇక్కడ మోడల్ అంతా మారిపోయింది మళ్ళీ. ఈ 4 కూడా సేమ్ పిక్చర్స్ వచ్చేసాయి. సో, మళ్ళీ ఇక్కడ నేను జూమ్ కెమెరా ఆఫ్ చేసి ఇక్కడ ఇది ఆన్ చేశానంటే ఇక్కడ నేను మీకు ఇలా కనిపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఈ స్లైడ్స్ గురించి వీటి గురించి ఇక్కడ నేను చెప్తూనే ఉంటానన్నమాట మళ్ళీ. సో, ఇలా ఏంటంటే పీపీటీ గనక మీరు బాగా నేర్చుకోగలిగితే యూ కెన్ రాక్ ఇట్. మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చండి దాన్నింకా. ఎలా అంటే అలా వాడుకోవచ్చు దాన్ని. సో, ఇంకేం పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్ పెద్ద పెద్ద ఏమి కావాల్సిన అవసరం లేదు. సో, ఇలా అంతా పీపీటీ అయిపోయిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఫైల్‌లోనికి వెళ్ళి మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలో సేవ్ యాజ్ అనే ఆప్షన్‌లోనికొచ్చి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ వన్ డ్రైవ్ అని కనిపిస్తుందండి. నా గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంది నార్మల్‌గా అయితే. కానీ నేనిక్కడ ఏం చేస్తున్నాను నేనిక్కడ ఏం చేస్తున్నానంటే నా పర్సనల్
పీసీలోనికి డౌన్లోడ్ చేసుకోవడానికి నేను దీన్ని ఇక్కడ ఆప్షన్ కొట్టానండి. ఇదిగోండి నాకు ఇక్కడ పర్సనల్గా కనిపిస్తుంది. సో ఉదయ్ పీసీ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అంటే డెస్క్టాప్ మీద పెట్టేసుకుంటాను. డెస్క్టాప్ మీద పెట్టినప్పుడు ఇక్కడ చూసారా న్యూ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వస్తుంది ఇక్కడ. సో దీనికి నేను ఫైల్ నేమ్ ఇచ్చుకోకపోతే ఏ ఫైలు ఎవరిది, ఏ పీపీటీ ఎవరిదని. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక చూసినట్లయితే నావన్నీ కూడా అలానే అండి. ఇయర్ వైజ్గా ఉంటాయి. ప్రతి ఇయర్లో కూడా మళ్ళీ మంత్ వైజ్గా కూడా ఉంటాయి అనమాట. అంతా ఆర్గనైజ్డ్గా ఉండగలిగితేనే నేను ఏది కావాలంటే తీసుకోగలుగుతాను. సో బెస్ట్ ప్రాక్టీస్ అది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే TTWS తిరుపతి అనే ఫైల్తో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కిందే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇన్ని ఆప్షన్స్ వస్తున్నాయండి నాకు ఇప్పుడు. ఇందులో పీపీటీని పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే వర్డ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. పవర్ పాయింట్లోనే సేవ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ మీకు ఇక్కడ పీపీటీ ఎక్స్ అని వచ్చిన దాంట్లో పీపీటీ ఎక్స్ అని చేసుకుంటే ఓకే ముందు సేవ్ చేసేద్దాం. ఓకే సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నా సరే కానీ నాకు ఇంకే ప్రాబ్లం రాదు. సో ఇదిగోండి TTWS. So let me share once again my screen. Nothing but ఓకే. సో ఇక్కడ చూసారు TTWS TPTY అని వస్తుంది కదా ఇది. అది మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఫైల్ అనమాట. ఓకే. సో ఇది మనం సేవ్ చేసుకున్న ఫైల్ ఇది. కాబట్టి మళ్ళీ ఓకే సేవ్ అయిపోయిందని చెప్పి మనం హ్యాపీగా ఉండొచ్చు. సో ఇలా మనకి పీపీటీస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క ఆప్షన్ని అప్లై చేస్తూ ఫస్ట్ మీరు తయారు చేసుకోవాల్సింది ఏంటంటే నా పద్ధతిలో నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఏదైనా కానీ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాలి, సెకండ్ ఏం చెప్పాలి, లాస్ట్లో ఏం చెప్పాలి, ఎక్కడ ఏ పిక్చర్ వేస్తే బాగుంటుంది అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. బట్ ఏది చెప్పాలనేది ముందు ఆర్డర్ రాసుకున్నాక అప్పుడు స్లైడ్ వైజ్గా మనం అన్నీ పెట్టుకున్నాక ఒక్కొక్క దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ యానిమేషన్ ఇచ్చుకుంటూ ఉన్న టైం బట్టి ఎంత అట్రాక్టివ్గా మనం చేయగలిగితే అంత అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. ఇక్కడ ppt.x అని కనుక మనం సేవ్ చేసుకుంటే విండోస్ 10 నుంచి మనకి అది ప్లే అవుతూ ఉంటుందండి. ఓకే. మీరు కొత్త పీపీటీలో దాన్ని ప్రిపేర్ చేసి పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లోనేమో లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అనేది ఉండదు. సో అక్కడ ఏంటంటే మీరు పెట్టింది అక్కడ ప్లే అవుతుంది. అన్ని బాక్సులు వస్తాయి మీరు పెట్టిన లెటర్స్ అన్నిటి దగ్గర కూడా. ఎందుకంటే ఆ ఫాంట్ అనేది ఆ సాఫ్ట్వేర్లో ఉండదు కాబట్టి. కానీ పాత దాంట్లో ప్రిపేర్ చేసింది మాత్రం కొత్త దాంట్లో ప్లే అవుతుంది మళ్ళీ. సో ఇది ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. అందుకనే 2007 నుంచి అండ్ 2010 వరకు 2020 వరకు ఉన్నటువంటి ఫైల్ సేవ్ చేసేటప్పుడు మనం అలా సేవ్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. లేదంటే కొన్నిసార్లు మనం దెబ్బ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో అది ఓపెన్ కాకపోవడం అన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మనకి ఎక్కడ కావాలన్నా సరే కానీ ఈ పీపీటీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గూగుల్ స్లైడ్ నెట్ ఉంటే చాలండి. ఆ నెట్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకొని గూగుల్ స్లైడ్స్ ద్వారా మనం దీన్ని షేర్ చేసుకోవచ్చు అది కూడా. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ బి రెడీ విత్ అవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ ఫార్మ్స్. మనం తీసుకోవాల్సిన ఫీడ్బ్యాక్ కూడా అక్కడే తీసుకోవాలి. అండ్ ఇందాక మనకి రమేష్ బాబు సార్ చెప్పినట్టుగా మన అభిరుచి ఏంటో తెలుసుకునేడానికి సార్ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే మనకి కూడా అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేనికోసం ఇవ్వబోతున్నాం అని చెప్పేటప్పుడు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు ఆఫ్లైన్లో చెప్తారండి. అప్పుడు మీకు గూగుల్ ఫామ్ యొక్క యూజ్ ఏంటనేది మీకు అక్కడ అర్థమవుతుంది. ఇంకొంచెం బెటర్ వేలో అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో 9:38. సో 8 more minutes I have eaten from you. Thank you very much for your wonderful time and wish you all the best. I know డెఫినెట్గా మీకు ఉన్నటువంటి లీడర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ టీం అందరినీ లీడ్ చేసేవాళ్ళు ఒకవైపు సాఫ్ట్గా ఒకవైపు కమిటెడ్గా సూపర్ టీం అండి. ఎప్పుడు కూడా హార్ష్గా నాకు ఎవరు కనిపించరు తిరుపతి టీం నుంచే. సో అంత మంచి టీం ఉంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ బీ అన్ నెక్స్ట్ లెవెల్. అదర్వైజ్ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండిపోతారు. సో మీరు మాత్రం వాళ్ళ చెయ్యి విడిచిపెట్టకండి. మీ మెంటర్స్, మీ టీం లీడర్స్ అంటే అటు రత్నశేఖర్ సార్, శ్రీధరవెట్లం సార్ దగ్గర నుంచి మేడం అందరినీ అండి ఎవరిని కూడా విడిచిపెట్టకండి. మీరు ఎవరిని విడిచిపెట్టినా సరే కానీ మీకే లాస్ చాలా. ఓకే.
So once again, thank you so much, Mukesh sir and Girija ma'am, for your wonderful opportunity to the Tirupati team. I always love Tirupati because I have completed my zone trainer workshop from Junior Chamber International at Tirupati only. తిరుపతి వాళ్ళు కనెక్ట్ చేసిన జేసీఐ ఆర్గనైజేషన్లోనే, ఐ మీన్ అక్కడ చేసినటువంటి దాంట్లోనే నా జోన్ లెవెల్ ట్రైనింగ్ వర్క్షాప్ కంప్లీట్ చేశాను. అది కూడా ద బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు వచ్చిందండి నాకు అక్కడ. సో ఇట్స్ మై లైఫ్ టైమ్ మెమరీ నాకు అది. నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా అక్కడే జరిగిందని నేను 100% చెప్పగలుగుతాను. అండ్ ఇంకొక అదృష్టం ఏంటంటే మళ్ళీ అదే విధంగా స్వామివారి పాదాల దగ్గర నుంచే ఎంట్రిపుల్ టెస్ట్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా క్వాలిఫై అయ్యి అక్కడ కూడా నా మార్క్ నేను వేసుకున్నాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ తిరుపతి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ యూ సార్? బాగా lead చేశారు కాబట్టి మీకు అంత బాగా సక్సెస్ అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాట్ యూ సార్? ఓకే సార్. థ్యాంక్ యూ ఉదయ్ భాస్కర్ సార్. సో ఇవాళ సెషన్ అన్నది చాలా థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్. అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే సార్, మామూలుగా మేము పీపీటీ చేసేటప్పుడు ఒక నార్మల్ మోడ్లోనే ఉంటుంది. ఈ మధ్యన మొన్న ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ తీసుకున్నాం. నా ఇంజనీర్గా పీపీటీ ఎలా ఉంటుందంటే నార్మల్గా, వెరీ నార్మల్గా ఉండేది. అది కొంచెం ఎఫెక్టివ్గా చేయాలనుకున్నా, బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన సెషన్తో అది ఇంకా అయిపోయింది సార్. అసలు అది ఆ బర్డ్ లాగా మూవ్ అవ్వడం, స్లైడ్ అంతా ఒక ర్యాప్లో వెళ్ళడము, చాలా అంటే చాలా మంచి ఎఫెక్ట్స్ ఇచ్చారు సార్. అండ్ ఇంకొకటి గూగుల్ ఫామ్ అన్నది ఇప్పటిదాకా చాలా కొన్ని డౌట్స్ ఉండేవి మాకు, బట్ మీరు ఇచ్చిన వన్ స్టెప్ అండ్ అలా ఏదైతే స్టెప్ బై స్టెప్ ఉందో పర్ఫెక్ట్గా, హ్యాపీగా, కంఫర్టబుల్గా ఇప్పుడున్న స్టేజ్కి ఎక్కడ దాకా గూగుల్ ఫామ్ మనం చేయొచ్చో అది కరెక్ట్గా ఇచ్చారు. దీంతో పాటు ఎక్కడ దాకా మనం క్వశ్చన్స్ అంటే ఆడియన్ని కానీ పార్టిసిపెంట్ కానీ డిస్టర్బ్ చేయకుండా బియాండ్ ద టాపిక్ కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఎక్కువ క్వశ్చన్స్ పెడితే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, అట్లా కాకుండా ఒక స్మూత్ వేలో ఇవ్వాలి అనేది చాలా బాగా చెప్పారు. అండ్ మా అందరిని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ ఓన్ చేసుకున్నారు. తిరుపతి వాసులు అందరూ మీ వాళ్ళు అన్నట్టు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మా పార్టిసిపెంట్స్ నేను ఎప్పుడు వీళ్ళకి చెప్తూనే ఉంటాను, ఈ గ్రూప్ పీపుల్ సార్ అసలు ఎంత డీసెంట్ గా ఉంటారంటే అంత డీసెంట్ గా ఉంటారు. మీరు చెప్పినైతే నేను ఆల్రెడీ మా వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. సో మమ్మల్ని అందరినీ ఓన్ చేసుకొని చాలా థ్రిల్లింగ్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఉదయ్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియలీ తిరుపతి టీం యాక్చువల్ నేను ఆఫ్లైన్ కూడా అప్పుడు రావాల్సి ఉంది సార్ లాస్ట్ మంత్, బట్ ఐ మిస్డ్ ఇట్. డెఫినెట్ గా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. ఓవర్ యూ సార్. జస్ట్ 1 or 2 questions if you have any. Yes sir, sure, no problem. Valuable time, sir. Sir, anybody have questions? One or two. సార్ మాకు రెగ్యులర్ గా కొంతమంది టైగర్స్ ఉంటారు సార్, క్వశ్చన్స్ అనగానే పడిపోతుంటారు. ఝాన్సీ మ్యామ్, యూ కెన్ అన్మ్యూట్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ స్లైడ్ కి మధ్యలో టైం మనం పెట్టుకుంటాం కదా సార్, ఆప్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్లైడ్ కి Timer, slide కి sir. మధ్యలో ఆ టైమర్ అనేది అది యాక్చువల్ గా ప్రొజెక్టర్ మోడ్ లో పెట్టేటప్పుడు మనకి ప్రజెంటర్ కి మాత్రమే కనిపిస్తుంది అండి అది. అంటే మీకు చూసారు కదా, ఇప్పుడు నాకు టైమర్ వచ్చిందని స్క్రీన్ లో ఏంటంటే ఇప్పుడు నేను నా ఓన్ ల్యాప్టాప్ ది ఒకటి, అది కాకుండా నాది ఇంకో స్క్రీన్ కూడా ఉందండి అది. సో దాంట్లోనికి వెళ్ళిపోద్ది అనమాట. మనం ప్రజెంటేషన్ మోడ్ లో పెట్టినప్పుడు నాది ప్రజెంటేషన్ అనేది వేరే స్క్రీన్ లో వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే డ్యూయల్ మోడ్ లో కనిపిస్తుంది. యాక్చువల్ టైమర్ అయితే ఓన్లీ ప్రజెంటర్కే కనిపిస్తుంది అది. ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళకి కనిపించదు నార్మల్గా అయితే. కానీ మీరు అది పెట్టుకోవాలనుకునేటప్పుడు ఒక్కొక్క స్లైడ్కి ఎంత టైం కావాలని టైమర్ని ముందుగానే మీరు Yes. సెట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీరు టైమర్ని మీరు యాడ్ చేసుకుంటే, ఇందాక క్యామియో ఆప్షన్ చెప్పాను కదా, అలానే ఇన్సర్ట్లోకి వెళ్ళి టైమర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. కానీ అది కూడా అన్ని వర్షన్స్కి వస్తుందో లేదో అది కూడా డౌటే నాకు. బట్ ఇది ఏంటంటే insert option. ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మనం ఒక స్లైడ్ చెప్పేటప్పుడు మ్యాక్సిమం 4 to 5 పాయింట్స్ మాత్రమే కవర్ చేయాలి. కాబట్టి ఈచ్ పాయింట్కి మీరు ఇచ్చే టైం అనేది మీకు ఇప్పుడు అన్ని రివీల్ చేయకూడదండి. మీకు యాక్చువల్గా మీకు ఉంది ఆఫ్లైన్లో ఇవన్నీ ఉంటాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు మీకు. ఓకే, కానీ స్లైడ్ మాత్రం క్లమ్సీగా పెట్టుకోకండి. ఇది ఒక్కడు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు
అథారిటేటివ్ లీడర్షిప్ అని చెప్పినప్పుడు అథారిటేటివ్ లీడర్షిప్ డెఫినేషన్ అంతా అక్కడ రాసుకొని వచ్చి ఇలా తిరిగి మనం ఒక చూసి చదివి మళ్ళీ చదివి ఇలా చేసామనుకోండి, అది ఏదో రాసిస్తే నేనే చదువుకుంటాం కానీ 2 సార్లు చూసి చెప్పాలా అంటాడు ట్రైనీ ఎవరైనా సరే. అథారిటేటివ్ లీడర్ అంటే ఏంటో ఫస్ట్ మనకు అర్థమైపోయింది అనుకోండి, ఆ 2 వర్డ్స్ చాలు మనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అలా ప్రిపరేషన్ ఉండాలి మనకి ముందు బాగా అర్థమైతే కానీ మనం ఇంకోళ్ళకి చెప్పలేం మనం సరిగ్గా. సో ప్రిపేర్ అయ్యేటప్పుడే అది అలా వస్తుంది. మీకు చెప్తున్నాం కదా, డోంట్ మిస్. మీరు 1 మినిట్ అయినా సరే కానీ మీరు కనుక ఆఫ్లైన్లో అవుట్ ఆఫ్ మైండ్ అయ్యారో యూ విల్ మిస్ సంథింగ్. అక్కడ నుంచి ఆ డిస్కనెక్షన్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. మేము ఇంకేం చేయలేము దానికి. అలా కానివ్వం మ్యాక్సిమం మేము, అది అక్కడ మీకు అలా జరగదు. బట్ ఏంటంటే నేర్చుకునే దాంట్లో ఇంకా ముందు సెషన్లో ఉండిపోతారనమాట. కొంచెం కంజెస్టెడ్గా కొంచెం ఎక్కువ ఇస్తాం మేము ఇన్పుట్ ఆ రోజు కూడా మీకు. సో డెఫినెట్గా ఆఫ్లైన్ తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. నా నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవచ్చు, బట్ మీరు మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను నేను తర్వాత. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ చాలా అవుట్పుట్స్ ఇచ్చారు, నీట్ గా ప్లెజెంట్ గా చేయడానికి. ఏమేమి ఫాంట్ నుంచి ప్రతి ఒక్కటి చెప్పారు. బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, బుల్లెట్ పాయింట్ సైజ్ తో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్వి సురేంద్ర సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మనము ఈ పీపీటీని మన మెయిల్కి ఎలా లింక్ చేసుకోవచ్చు? గూగుల్ ఫార్మ్స్ లో చెప్పారు కదా సార్, ఒకసారి దాని గురించి చెప్తారా సార్? ఏది సార్? ఈ పీపీటీని మనం సేవ్ ఆ. చేసుకుంటాం సార్, దీన్ని గూగుల్ ఫార్మ్స్ లోకి మనం యాడ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకో. గూగుల్ ఫామ్ కదా సార్, గూగుల్ డ్రైవ్ లోనికి మనం ఆ. అప్లోడ్ చేసుకుంటే, గూగుల్ డ్రైవ్ లోనికి అప్లోడ్ చేసుకోవడం అంటే ఇందాక మీకు అక్కడ వన్ డ్రైవ్ అని కనిపించింది చూసారా మీకు? Yes, sir. అలానే ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకుందాం అండి. సో నేను ఓపెన్ చేస్తాను మళ్ళీ పీపీటీ అనేది. ఇది కూడా ఓపెన్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకున్న నేమ్ అనేది మీకు గుర్తుంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ గూగుల్ ఫ్రెష్ పేజ్ అండి ఇది, గూగుల్. ఓకే సార్ మీ స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే అండి. సో సేమ్ మళ్ళీ మనం గూగుల్ ఓపెన్ చేస్తాం కదా, ఇలా వచ్చిన చెప్పాం కదా ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ డ్రైవ్ అని ఆప్షన్ ఉంటుందండి మనకి. ఎస్ సార్. గూగుల్ డ్రైవ్, ఫోటోస్, ఎస్ గూగుల్ డ్రైవ్. ఓకే, సో దీనిలో క్లిక్ చేసి మరి ఇందులోనికి ఇది ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఒక నిమిషం. ఇలా ఓపెన్ అయిన తర్వాత న్యూ అని దాని మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు న్యూ అని క్లిక్ చేస్తే ఇదిగోండి న్యూ ఫోల్డర్ ఫైల్ అప్లోడ్. సో ఫైల్ అప్లోడ్లోనికి వెళ్ళి డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఎన్ని పీపీటీస్ అయితే ఉన్నాయి అన్నీ వస్తాయండి. సో మనది ఈరోజు ఏంటి, TTWS TPTY ఇది. ఓకే, ఇక్కడ చూడండి ఇది లోడ్ అవుతుంది, లెస్ దెన్ 1 minute. ఫినిషింగ్ అప్లోడ్ అయిపోయిందండి. ఓకే, సో మీరు ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా చూసుకుని వస్తుంది. లేదు అంటే ఇక్కడ సెర్చ్ బార్లో డైరెక్ట్గా TTWS చూసారు కదండి. TPTY అనేది గూగుల్ ఫామ్, ఇందాక మనం క్రియేట్ చేసిన గూగుల్ ఫామ్ పేరుతో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఓకే ఇంకా ఫినిష్ అవ్వలేదండి అందుకనే. ఓకే, ఇక్కడ ఫోల్డర్లో చూస్తూ వస్తుంది మీకు. ఇదిగోండి మై డ్రైవ్లో ఇదిగోండి పీపీటీ. ఇది మై డ్రైవ్లో మీకు ఇక్కడ పీపీటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ. సో ఇలా మీరు ఎన్ని ఫైల్స్ అయినా సరే చేసుకోవచ్చు, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసేవచ్చు. డిలీట్ చేయాలంటే సేమ్ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకొని మూవ్ టు ట్రాష్ కొడితే ట్రాష్లోనికి వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు వేరే సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అక్కడే మీకు సేమ్ ఇప్పుడులానే దీనిలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. పీపీటీ అయితే పీపీటీ కూడా దేనికైనా వస్తుందండి, ఏ ఫైల్ కైనా సరే డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది ఆ ల్యాప్టాప్లోనుకో ఆ సిస్టంలోనుకో. సో అక్కడ మీరు అది మళ్ళీ ప్లే చేసేవచ్చు. ఓకే, ఎస్ సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకెవరికైనా క్వశ్చన్స్? హ్యాపీ ఈవినింగ్ సార్.
చెప్పండి. ఎవరండి పేరు? హరిత. ఎస్ మ్యామ్. హ్యాపీ ఓకే ఈవినింగ్ సార్. మేడం. సార్ మొబైల్లో చేసుకోవడానికి ఉంటుందా సార్? ఓన్లీ సిస్టంలో మాత్రమే చేయగలమా సార్? ఉంటుందండి. మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఫోన్‌లో అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఆండ్రాయిడ్‌లో ఏంటంటే మనకి ఆప్షన్స్ వస్తాయండి. అది కూడా ఇప్పుడు లైసెన్స్ వెర్షన్ అయితేనే పనిచేస్తున్నాయండి. కొన్ని కొన్ని యాప్స్ మాత్రం కొన్ని రోజుల వరకు ఫ్రీగా పనిచేస్తాయి. కొన్ని యాప్స్ ఉంటాయి. దాన్ని ఏముంటుందని ఆహ్, ఒక్కసారండి. నా ఆండ్రాయిడ్ మొబైల్ ఒకసారి తీసి WPS యెస్. డబ్ల్యూపీఎస్. ఎస్ డబ్ల్యూపీఎస్. సార్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో, ఆ డబ్ల్యూపీఎస్ యాప్‌లో గూడా మీరు ఓపెన్ చేస్తే మ్యామ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే జస్ట్ షేర్ ఇట్ మ్యామ్ ఇఫ్ పాసిబుల్. సార్ నేను ఇప్పుడే షేర్ చేస్తాను సార్. యెస్ అండి. సో, దాంట్లో గూడా అండి చాలా ఉంటాయండి. మనకు అందులో గూడా చాలా థీమ్స్‌తో ఆల్రెడీ వేరియస్ పీపీటీస్ రెడీగా ఉంటాయన్నమాట. మనం ఓకే. చూజ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ట్రైనర్‌గా మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, మనం చెప్పే టాపిక్‌కి తగ్గట్టుగా మన థీమ్ ఉండాలండి. ఓకే సార్. మనం చెప్పే టాపిక్‌కి తగ్గట్టుగా థీమ్ ఉండాలి. అంటే ఇప్పుడు మన యావరేజ్ ఏజ్ అనేది 35 అబోవ్ ఉంటుంది ఇక్కడ అందరిది చూసుకుంటే. అబోవ్ 50 వాళ్ళున్నారు. బిలో 30 వాళ్ళున్నారు. ఓకే. అందరిది చూసుకుంటే యావరేజ్‌గా 30-35 ఎక్కువ మంది అనుకుందాం మనం. ఓకే. సో, వీళ్ళని బేస్ చేసుకొని నేను చూపించేటప్పుడు యానిమేషన్స్ గాని, లేదా పిక్చర్స్ గాని పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. అంటే చిన్న పిల్లలకి చూపించినట్టుగా ఉండకూడదు. అలా అని చెప్పి చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికెళ్ళేటప్పుడు వాళ్ళకేంటంటే ఆ బొమ్మలు గాని, అవి పెట్టుకొని ఇంట్రెస్టింగ్‌గా అటువంటి థీమ్ ఏమన్నా దొరికితే ఆ థీమ్‌తో వెళ్ళాలి. సో దట్ దే విల్ కనెక్ట్ ఈజీగా మనతో కనెక్ట్ అవుతారనమాట. సో, ఆ కనెక్షన్ ఒక్కసారి వచ్చిందంటే చాలు వాళ్ళు వినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వింటున్నారని మనకు అనిపిస్తే చాలు మనలో ఉన్న ట్రైనర్ రెచ్చిపోయి ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉంటాడనమాట. ఇంక మామూలుగా కాదు అసలు. మాటలు ఓకే. వాటి మట్టికంటే అసలు ఎక్కడెక్కడ చదివిన పుస్తకాల్లో ఉన్నవన్నీ కూడా ఆ రోజు అక్కడ గుర్తొచ్చేస్తూ ఉంటాయి మనకి. ఆ ఎంకరేజ్‌మెంట్ మనకు వాళ్ళ నుంచి రప్పించాలంటే ఫస్ట్ వి హావ్ టు ఎంగేజ్ దెమ్ టువర్డ్స్ అస్. అలా ఎంగేజ్ చేయగలిగితేనే మనం ఒక మంచి ట్రైనింగ్ సెషన్ మనం ఇవ్వగలుగుతాం మనం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యెస్ మ్యామ్. మొబైల్ అయితే WPSలో చూస్తే చేసుకోవచ్చు కదండి సార్ అయితే? చేసుకోవచ్చండి. డబ్ల్యూపీఎస్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి ఓకే. మేడం షేర్ చేస్తే ఒకసారి నేను చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్? సో, ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్స్? ఇంకేం లేవు సార్. ఇప్పటిదాకా మీరు ఇచ్చిందే ఆ ఇచ్చిన ఎఫెక్ట్స్ గానీ, సజెషన్స్ గానీ అన్నీ గూడాన ఫస్ట్ ఆ లెవెల్‌కి రీచ్ అయితే మా హ్యాపీనెస్ లెవెల్స్ ఎక్కడో ఉంటాయి. అలా పీపీటీ రెడీ చేసుకొని మేము ప్రెజెంట్ చేస్తే షూర్ సూపర్ సార్. నా నా చేస్తారు. ఒకే ఒక్క హోప్ ఏంటంటే సార్, మన ఇంపాక్ట్ నుంచి వెళ్ళిన ఏ ట్రైనర్ అయినా సరే గానీ, ఈ టెక్నికల్‌గా కూడా అసలు ఎక్కడ తక్కువ కాకూడదు. అస్సలు తక్కువ కాకండి అసలు ఎక్కడ కూడా. కావాలంటే మళ్ళీ జాయిన్ అయ్యి నేర్చుకోండి మళ్ళీ. ఎక్కడ కూడా తక్కువ అనిపించుకోవద్దు అసలు. ఏ ఒక్కరు కూడా తక్కువ అనిపించుకోకూడదని నా యొక్క 100% నా ఇంటెన్షన్ అది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ నేషనల్ డైరెక్టర్ ఫర్ ట్రైనింగ్స్, ఐ ఎక్స్‌పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ బి ఎ మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్, మోస్ట్ పవర్‌ఫుల్ ట్రైనర్ ఇన్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఆల్సో. సో, జస్ట్ గో విత్ దట్. ఓకే. సో, నేనక్కడ నాది గూగుల్ రివ్యూ ఆన్‌లైన్ లింక్ ఇస్తున్నానండి నేను. మీకు ఏమనిపిస్తుందో ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి జస్ట్ షేర్ యువర్ రేటింగ్స్. మీరు ట్రైనింగ్ బాగుందనుకుంటే 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఐ విల్ రిప్లై టు యూ. అదర్‌వైజ్ మీకు ఏమనిపిస్తుందో అది కూడా మీరు అక్కడ టైప్ చేయొచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గానండి, అంటే నేను చేసేది మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఐ మే నాట్ ఆన్సర్ యువర్ కాల్. ఈవెన్ గిరిజ మ్యామ్ కూడా నేను చాలా ఇబ్బంది పెట్టుంటాను. ఆ మేడం కూడా నేను కాల్ లిఫ్ట్ చేసేవాడిని కాదు ఆ టైంకి. ఎప్పుడో రిప్లై ఇస్తే, ఎప్పుడో మేడం మళ్ళీ రిప్లై ఇవ్వటం అలా జరిగింది మా కాన్వర్జేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ సపోర్ట్. సో, డెఫినిట్‌గా అండి నేనున్న టైంలో అయితే ఇవ్వలేకపోయినా గానీ, మీకైతే ఆన్సర్ చేస్తాను నేను. బట్ మీరు ఏ బ్యాచ్, ఎక్కడి నుంచి చేస్తున్నారని కొంతమంది డౌట్ అడుగుతారండి. అసలు నేను ఏ ట్రైనింగ్ ఇచ్చానో నాకు తెలీదు వాళ్ళకి.
ఆ డౌట్ వాళ్ళు అడుగుతారు అప్పుడు. అసలు వాళ్ళు ట్రైనరో కాదో నాకు తెలియదు. అట్లీస్ట్ మీ పేరు, మీ బ్యాచ్, మీ ఊరి పేరు చెప్తే ఓకే. ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను కదా! సో దట్ నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే. సో మనకి ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే సార్ రెస్పాండ్ కాకపోతే మేడం రెస్పాండ్ అవుతారు. మేడం కూడా ఏంటంటే ఫోన్ బ్యాన్ అండి స్కూల్లో. ఐ మీన్ బ్యాన్ చేశారు. వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉండరు. బట్ 4:30 తర్వాత మేడం అయితే కొంచెం అవైలబిలిటీ ఉండదు. నేను రావాలి అంటే 7 దాటిపోద్దండి. ఓకే. సో మేడంని మనము ఏకంగా మెసేజ్ పెడతాం అనమాట. మాకు ఆన్సర్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకే స్పీడ్‌లో అన్ని గూగుల్ ఫార్మ్ నుంచి మనకు పీపీటీ వరకు మీరు మొత్తం అంటే వైజాగ్ స్లాంగ్‌తో చాలా బాగా చెప్పారు సార్. అండ్ మీరు ఎలాగో నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌కి సో దీనికి తీసుకెళ్లారనమాట మీరు ఆ రేంజ్‌కి టాపిక్‌ని. హరిత. అమ్మా హరిత. ఎస్ మ్యామ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? నాకు ఒక డౌట్ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఉదయ్ భాస్కర్ గారిని ఆఫ్లైన్ సెషన్ కి కంపల్సరీగా రావాలని చెప్పేసి ఆయన నన్ను నా ద్వారా అడగమని చెప్పారు అనమాట. సార్ మీరు అలా డైరెక్ట్‌గా కనెక్ట్ చేయకండి సార్. నేను తిరిగి ఆన్సర్ ఇవ్వలేను. రాలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. మీరు పెద్ద బాస్ చేత అలా చెప్పించే మీరు డైరెక్ట్‌గా పెద్ద బాస్ ఆర్డర్ అన్నట్టుగా చెప్పారనుకోండి, నాకు చాలా కష్టం అయిపోద్ది. మళ్ళీ రిసీవ్ చేసుకోలేను నేను. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. స్వామివారిని నేను చాలా గట్టిగా నమ్ముతానండి. నా నా ఫ్యామిలీలో వచ్చినటువంటి ఆ చేంజ్ కాబట్టి. ఇప్పటికీ అంటే గత 12 ఏళ్లుగా నేను తిరుపతి వచ్చానంటే నడిచే వెళ్తానండి ఎప్పుడు కూడా నేను. కొండ మీదకి ఎప్పుడు కూడా నడుచుకునే వెళ్తాను నేను. సో అది కూడా ఇయర్లీ ట్వైస్ వస్తూ ఉన్నాను. అంటే ఏం లేదు సార్. యాక్చువల్‌గా విజయనగరంలో మాకు మెగా ఈవెంట్ ఉందండి. మాకు 24th అండ్ 25th మాకు మెగా ఈవెంట్ ఉంది. సో ఆ పనుల్లో ఉంటాము. సో అక్కడికి తిరగాలి, ఇక్కడ రావాలి, ఆఫీస్ చూసుకోవాలంటే సమ్‌వాట్ డిఫికల్ట్ ఇట్ ఈస్. బట్ డెఫినిట్‌గా సార్ మనందరం తిరుపతిలో కూడా మెగా ఈవెంట్ చేస్తాము. ఆ రోజు 100% వస్తాను. మనందరం కలుస్తాం మనం. నవంబర్‌లో ఉంది సార్. యెస్. ష్యూర్. సార్ యెస్ సార్. 5 రేటింగ్ ఇస్తే 4.9 వచ్చింది సార్. ఎట్లాగ సార్ అలా ఇస్తే? ఒక మాట తగ్గినా మేము ఒప్పుకోం సార్. అది ఉంటారులేండి సార్. మనకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటేనే కదా మనం ఇంకొంచెం బెస్ట్ ఇవ్వాలని చూస్తాము. నో ప్రాబ్లమ్ సార్. ఓకే ఓకే. సార్ మీరు విజయనగరంలో ఎక్కడ సార్? విజయనగరం కాదు సార్. నేను ఉండేది వైజాగ్ అండి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండ్ వైజాగ్‌లోనే ఉంటాను నేను. ఇక్కడే అండి అది. వైజాగ్‌లోనే నాది. ఓకే ఓకే సార్. యెస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్స్ రేస్ చేయండి. సో ఇంకా ఎవరికి డౌట్స్ లేకపోతే మేడం ఇంకా సెషన్ వైండ్ అప్ చేద్దామా మ్యామ్? యెస్ మ్యామ్. వైండ్ అప్ చేద్దాము. మీరు సార్ క్లాస్ గురించి చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. బట్ ఐ యామ్ ఇంప్రెస్డ్ బై హరిత. సూపర్బ్ మా. సూపర్బ్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్ సార్ ఇవాళ. అండ్ మా వాళ్ళకి లాస్ట్ టచ్ ఇచ్చారు టాపిక్ లో ఆఫ్లైన్ కంటే ముందు. సో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ టేకప్. అండ్ మనకు ట్రైనర్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ సార్ నేషనల్ డైరెక్టర్ ఈ రోజు లాస్ట్ సెషన్ ఆఫ్లైన్ కంటే ముందు వచ్చి మనకు ఒక ఎనర్జీని ట్రైనర్ వర్క్షాప్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, దీంట్లో రన్నింగ్ ఎక్కడ తగ్గకూడదు అనేది సార్ చాలా క్లియర్ గా చెప్పారు మనకు. అండ్ పీపీటీ కూడా చాలా సరళంగా చెప్పడం జరిగింది. గూగుల్ ఫార్మ్స్ రీసౌండ్ అవుతుంది అక్కడ హస్బెండ్ కూడా యెస్ యెస్ మ్యామ్. సో ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ దాంట్లో అన్మ్యూట్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ co-learners. సో వన్స్ అగైన్ a warm welcome and definitely I request you please continue the journey and be the best of yourself. మీతో మీరే పోటీ పడండి. మీలో బెస్ట్ వర్షన్ బయట తీసుకురండి. అంతే, ఇంకెవరితోనూ పోటీ కదా మనకి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. బీ ద బెస్ట్ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లవ్ యూ ఆల్. బై బై.
జై హింద్, జై భారత్, వందే జై మాతరం. భారత్, వందే